అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రముఖులైనటువంటి వ్యక్తులు, సామాజిక స్పృహతో పనిచేసినటువంటి వ్యక్తులను పరిచయం చేస్తూ వారి అనుభవాలను, వారి అభిప్రాయాలను మీ అందరితో పంచుకోవటం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే విశ్రాంత ముఖ్య కార్యదర్శి కె మాధవరావు గారి ఇంటర్వ్యూ, అలాగే చాలా ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో గణనీయమైనటువంటి పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఇంకొక ఆఫీసరు అర్జున్ రావు గారు, అట్లాగే చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్సు, అరవింద్ రావు గారు లాంటి ఐపీఎస్ ఆఫీసరు, వీళ్ళందరి ఇంటర్వ్యూస్ వచ్చేసి మీతో పంచుకోవటం జరిగింది. అదేవిధంగా సంస్కృత భాషను సాధారణ ప్రజలకు దగ్గరగా తీసుకుపోవాలంటూ విశేషమైన కృషి జరుపుతూ ఉన్నటువంటి మరొక మహనీయమైనటువంటి వ్యక్తి దోర్బల ప్రభాకర శాస్త్రి గారి ఇంటర్వ్యూ కూడా దీంట్లో భాగంగా మనం చేయటం జరిగింది. అదేవిధంగా వేద గణితం మీద విశిష్టమైనటువంటి కృషి జరుపుతూ ఉన్నటువంటి రేమెళ్ళ అవధానులు గారి ఇంటర్వ్యూ కూడా చేసి వారి అభిప్రాయాలను మీతో పంచుకున్నాం. ఇవన్నీ కూడా ఐవైఆర్ టాక్స్లో బ్రాడ్కాస్ట్ సెక్షన్లో సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కింద నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరైనా కావాల్సి ఉంటే అక్కడ ఫాలో కావచ్చు. ఈరోజు మన ముందున్నటువంటి వ్యక్తి ఇంకొక విశిష్టమైనటువంటి వ్యక్తి. విశిష్టమని ఎందుకు అంటున్నానంటే స్వయం కృషికి నిర్వచనం. ఒక రకంగా చెప్పాలి అంటే సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటూ ఉంటాం కదా, సెల్ఫ్ మేడ్ మ్యాన్కు ఈయన ఒక నిర్వచనం. మనం మాధవరావు గారి ఇంటర్వ్యూలో చూసాం. ఇంకొక డిఫరెంట్ సెట్టింగ్లో ఎట్లా తన పట్టుదలతో, దీక్షతో అన్ని అవాంతరాలను అధిగమించుకొని ముందుకొచ్చి చాలా ఉన్నతమైనటువంటి స్థానాలను అలంకరించారనేటటువంటిది. ఆ రకమైన సర్కమ్స్టాన్సెస్ కాకపోయినా ఈక్వలీ అదే రకమైన సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఏ డిఫరెంట్ సోషల్ సెట్టింగ్, వాటి నుంచి వచ్చి గణనీయంగా తనంత తానుగా కృషి చేసుకొని పైకి వచ్చి ఎదిగి సమాజానికి చాలా సేవ చేసినటువంటి వ్యక్తి మన ముందున్నాడు. ఆయన పేరు నంది వెలుగు ముక్తేశ్వరరావు గారు. నంది వెలుగు ముక్తేశ్వరరావు గారి గురించి నేను ఎట్లా విన్నా అంటే, ఇద్దరం కలిసి ఐఏఎస్లో ఆంధ్ర క్యాడర్లో పనిచేశాం, కానీ ఇద్దరం కలిసి ఏ రోజు పనిచేయలేదు. అంటే నేను ఆయన ఒకే డిపార్ట్మెంట్లో ఎప్పుడూ లేము. సో జనరల్గా పనిచేస్తూ ఉంటే ఒక వ్యక్తిని గురించి చూస్తూ ఉంటుంది. నేను ఈఓ టీటీడీగా ఉన్నప్పుడు ఏదో ఒక చోట ఇన్స్పెక్షన్కు పోతే నా పక్కన ఉన్న స్టాఫ్, సార్ ఇదంతా ఆయన ముక్తేశ్వరరావు గారు చేసింది సార్ అన్నారు. ఎవరు ఏంది అని అంటే, ఎస్టేట్ ఆఫీసర్గా చేశాడు సార్, ఆయన లేకుండా ఉండుంటే అసలు టీటీడీ పొంగులే ఉండేవి కాదు, ఎనార్మస్ వర్క్ చేశారు సార్ అని కింద పనిచేసేటటువంటి స్టాఫ్ ఈయనకు కితాబ్ ఇచ్చారు. ఆ రకంగా ఈయన గురించి మొట్టమొదటిసారిగా నాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది రావటం జరిగింది. ఇక వీరి ప్రస్థానాన్ని తీసుకుంటే రేపల్ల దగ్గర ఓలేరు గ్రామంలో తండ్రి శివార్చకులు, పెద్ద సంతానం, ఏమీ ఆస్తులు పాస్తులు ఉన్నటువంటి కుటుంబం అయితే కాదు. ఆ రకమైన కండిషన్స్లో ఎటువంటి పేదరికం అనుభవించాలనో అదంతా అనుభవించాడు. ఎంత పేదరికం అనుభవించాడు అంటే, ఆయన రెగ్యులర్ బిఎస్సి బిఏ వీటికి పోకుండా భాషా ప్రవీణ చేసుకుంటే ఫైనాన్షియల్గా తక్కువ ఇది ఫ్యామిలీ మీద బర్డన్ ఉంటుందని అటుకుపోయినాడు భాషా ప్రవీణ చేస్తూ. అక్కడి నుంచి తనంత తానుగా మళ్ళా డిగ్రీ చేసి, డిగ్రీతో పాటు పీజీ చేసి, అంతా ప్రైవేట్గానే, అది డబల్ పీజీ చేసి, ఆ పైన ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కు ఏసీటీఓగా, సిటీఓగా, ఆ పైన ఆర్డీఓగా, ఆ రకంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రాస్తూ వచ్చి దీంట్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి తన అకుంఠితమైనటువంటి దీక్షతో
కమిట్మెంట్తో హ్యూమన్ సర్వీస్ చేశాడు. ఎక్కడైనా కానీ ఆయన 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 కాంట్రిబ్యూషన్ ఉండేటట్టు చూచారు. ఇది మా ఆఫీసర్లలో కూడా, ఐఏఎస్ ఆఫీసర్లో కూడా ఉన్నాం, చేశాం, పోయామనే వాళ్ళు ఉంటారు, ఉన్నాం, ఇది చేసాం, ఇది చేయగలిగామని చెప్పుకోగలిగిన వాళ్ళు ఉంటారు. ఈ చెప్పుకోగలిగిన వాళ్ళు కొద్దిగా తక్కువ ఉంటారు. అటువంటి వాళ్ళలో ఒకరు నందివెలుగు ముక్తేశ్వరరావు గారు. నమస్కారం నందివెలుగు ముక్తేశ్వరరావు గారు. నమస్కారం. నమస్కారం. నైస్ టు హ్యావ్ యూ హియర్. మనం ఏం చేద్దామంటే ముందు మీ గ్రామ పరిసరాలు, మీ ఫ్యామిలీ, మీ ఫాదరు, బికాస్ అది పెద్ద ఇన్ఫ్లుయెన్స్ మనందరికీ, చాలామందికి ఆ ఇన్ఫ్లుయెన్స్తోనే ఇంతగా ఎదగలిగాం, ఈ రకమైనటువంటి కొన్ని వాల్యూస్తో మనం ముందుకు పోగలిగాం. సో వాటన్నిటిని గురించి కొంత వివరిస్తే అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్కి మనం 1946లో మా ఊర్లో స్కూల్ వచ్చింది. ఆ సందర్భంలో మా అక్క దగ్గర నుంచి అందరూ కూడా అదే స్కూల్లో చదువుకోవడం జరిగింది. మేము ఒక పెద్ద కుటుంబం, దాదాపు 4 అన్నదమ్ములు ఉన్నాం, తర్వాత 2 అక్క చెల్లెళ్ళు. వీళ్ళందరికీ కూడా మా నాన్న అమ్మ తప్పకుండా వీళ్ళకి చదువు సంధ్యలు బాగా రావాలనేటటువంటి దృష్టితో పంపిన తర్వాత అందరం కూడా స్కూల్లో కొంచెం ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్లో ఉంటూ మంచి పేరు తెచ్చుకునే స్థితిలో ఉన్నది. ఆ తర్వాత మాకు మా నాన్నగారు సాంప్రదాయికంగా ఆయన చాలా అప్పట్లో కనీసం లేదంటే తహసీల్దారు అట్లాంటి పెద్ద పెద్ద పోస్టులు చేయడానికి ఆ రోజుల్లో, అంటే బ్రిటిష్ జమానాలోనే చేయడానికి వీలున్నప్పటికీ, అంత బాగా చదువుకున్నప్పటికీ, ఇవాళ మనము యునైటెడ్ నేషన్స్లోనూ లేకపోతే పెద్ద పెద్ద డాక్యుమెంట్స్లో చూసేటటువంటి ఇంగ్లీషు ఆయన ఆసువుగా అనర్గళంగా మాట్లాడేటటువంటి అద్భుతమైన శక్తి ఉంది. దాంతోపాటు కాశీ విశ్వనాథ శాస్త్రి వారు చెప్పడానికి, అంటే అటు సంస్కృతంలో కూడా పంచకావ్యాలు చదువుకోవడం, వాటి మీద కూడా కావ్య పాఠాన్ని బాగా చెప్పగలిగేటటువంటి అద్భుతమైనటువంటి పరిజ్ఞానం ఉంది. దీనంతటిని మించి ఆయన ప్రపంచం మీద ఉన్నటువంటిది అద్భుతమైనటువంటి దృష్టి. లోకమంతా కూడా, జీవులందరూ కూడా శివుడి సృష్టి, అందరినీ సమానంగా చూడాలనేటటువంటి దృష్టితో, గొప్ప కరుణతో, దయతో లోకాన్ని ప్రేమించినటువంటి వ్యక్తి. దురదృష్టం కొద్దీ నా చిన్నప్పుడే మా నాన్నగారు గతించారు. ఆయన యొక్క అభ్యుదయం చూశాను. తర్వాత ఆయనకి ఈ సాంప్రదాయికమైనటువంటి విద్యలే కాకుండా కళారంగానికి సంబంధించి మా ఊళ్ళో నాటక రంగాన్ని ఆరంభించి పెద్ద పెద్ద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. నిరక్షరాస్యులతో అద్భుతమైన నాటకాలు ఆడించారు. అలాంటి వ్యక్తి, ఆ రకమైనటువంటి ఎంతోమంది ఆదరాన్ని పొందినటువంటి వ్యక్తికి అలా ఆయన కొడుకుగా నాకు గర్వకారణం అనిపించేది ఏమిటంటే, ఐఏఎస్ని గురించి నాకు మొట్టమొదటిసారి తెలిసినప్పుడు మా ఊళ్ళో ఇది ఎక్కువ మందికి మనం మేలు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక ఉద్యోగము, సర్వీస్ అనేటటువంటిది ఎట్లా తెలిసింది దీని గురించి మీకు? దానికి మా ఊళ్ళో నాకు మొట్టమొదటిసారి నాకు దాని గురించి చెప్పింది వారణాసి సత్యనారాయణ గారు అని చెప్పి మా ఇంగ్లీష్ మాస్టర్. ఆయన ఒకసారి గ్రామర్ చెప్తూ, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు గ్రామర్ చెప్తూ, గ్రామర్లో ఒకే సెంటెన్స్ని అనేక రకాలైనటువంటి రూపాలతో, అంటే టెన్స్లు మారుతాయి, అలాగే పర్సన్స్ మారుతారు, అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇవన్నీ మారినప్పుడు ఎలా మారుపుతూ పోతూ ఉంటుంది, దెన్ అనేక టెన్స్లో ఎలా మారుతుంది అని చెప్పింది. మొత్తం ఆయన వివరించింది అంతా కూడా ఒక క్లాస్లో చెప్పింది. దాని మీద నుంచి 355 వాక్యాలు నేను అనర్గళంగా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నువ్వు ఐఏఎస్ అవుతావురా అని చెప్పాడు. తర్వాత ఆయన్ని విడిగా చాలా క్లోజ్గా ఉండేవారు. నేను వెళ్ళి అడిగా, సార్ ఐఏఎస్ అంటే ఏమిటి అని. ఐఏఎస్ అంటే ఇది చాలా పెద్ద చదువురా, చాలా కఠినమైన పరీక్ష ఉంటుంది, ఆ పరీక్ష కనుక దాటితే మాత్రం లోకానికి బోర్డంత మేలు చేయొచ్చు, ఒకే జీవితంలో అనేక రకాల అనుభవాలు పొందొచ్చు. నువ్వు కాసేపు వ్యవసాయదారుడు అవుతావు, కాసేపు విద్యావేత్త అవుతావు, కాసేపు ఇంకొకటి అవుతావు, ఇలా అనేక రూపాల్లోకి వెళ్ళేది, ఒకే జీవితంలో ఇన్ని రకాలైన అవతారాలు ఎత్తేది, అదొకటే అని చెప్పాడు. ఇది నాకు ఎందుకో బాగా నచ్చింది. తర్వాత ఎప్పుడు నేర్చుకుంటూ ఉండొచ్చు అని, ఇది కూడా నాకు ఇన్స్పిరేషన్. ఆ తర్వాత మా ఊళ్ళో పంచాయతీలో గుమాస్తా ఉండేవారు. ఆయన ఫస్ట్ టైము కుప్పురావు అని కలెక్టర్ గారి గురించి చెప్తుంటే ఆయన్ని తీసుకెళ్ళి చూపించమన్నాను.
మా రేపల్ల కుప్పురావు గారు కలెక్టర్ గారు వస్తే ఆయన తీసుకెళ్ళి చూపించాడు. ఆయన చూసినప్పుడు మొత్తం అంతా ఆ జనము మాట్లాడే తీరు అదంతా నాకు ఎందుకో చాలా అద్భుతంగా అనిపించింది. ఎప్పటికైనా ఇది కావాలి అనేది నేను ఇక్కడ నేను ఒక్క నిమిషం మిమ్మల్ని ఇంటరప్ట్ చేసి నేను నా ఇది కూడా చెప్తాను. మీరు ఏ రకంగా కుప్పురావు గారిని చూచారో నేను ఎస్ఆర్ శంకరన్ గారిని కొండేపిలో చూచాను. మా ఊళ్ళో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కు ఎస్ఆర్ శంకరన్ గారు నెల్లూరు జిల్లా కలెక్టర్గా వచ్చాడు. ఆయన వస్తున్నాడు అనగానే 2 రోజులు ముందు నుంచి బీడీఓకు చెమటలు పట్టడం మొదలెట్టి సో ఆ రోజు వచ్చి ఆయన అక్కడ ఇన్స్పెక్షన్ అది చేసుకొని పోయినాడు. ఫస్ట్ టైం అంటే కలెక్టర్ గారు వస్తున్నాడు ఊళ్ళోకి ఇది అని అంటే ఓ పెద్ద మేళాలాగా మేమందరం చిన్నపిల్లలుగా పోయి ఏదో 8వ తరగతితో 7వ తరగతిలోనే ఉన్నాను పోయి చూసి వచ్చాం. చెప్పండి. అవును సార్. ఆ తర్వాత ఇక దీని మీద అభిప్రాయం బలపడిన దగ్గర నుంచి మాకు చంద్రమౌళి పార్క్ అని ఒక లైబ్రరీ ఉంటుంది రేపల్లలో. ఆ లైబ్రరీలో గుంటూరు వెంకటేశ్వరరావు గారిని లైబ్రరీయన్ ఉండేవారు. ఆయన నాకు చెప్పింది ఏమిటంటే ఐఏఎస్ గురించి మళ్ళీ ఒక పరిచయం, పుస్తకాలు చాలా చదువుకోవాలి. కేవలం క్లాస్ పుస్తకాలు చదివి 4 మార్కులు తెచ్చుకుని ఏదో పట్టుకూటి ఉద్యోగం అయితే దానికి చేయాలి, కానీ ఐఏఎస్ అంటే అనేక విషయాలు తెలియాలి. నువ్వు దొరికిందల్లా చదువుకోవాలి, బోల్డంత పరిజ్ఞానం కావాలి, లోక పరిజ్ఞానం కావాలి, ఇట్లా అని చెప్పాడు. దానివల్ల మళ్ళీ ఆ లైబ్రరీకి నెమ్మదిగా అలవాటయ్యాను. ఈ రకంగా ఒక పరిణామ దశలో ఐఏఎస్ గురించి చూచాయిగా ఉన్న పరిచయాన్ని దాన్ని నెమ్మదిగా అనుభూతిగా మార్చుకుంటూ దాన్ని మనం సాధ్యపరచుకోవాలి అనే దాని మీద నేను కృషి చేయటం జరిగింది. మీరు అంటే 10th క్లాస్ దాకా 10th మీది ఎస్ఎస్ఎల్సీయా? 10th దాకా మీరు మీ ఊళ్ళోనే చదివారు. మీ ఊళ్ళో హై స్కూల్ ఉంది. అక్కడ గ్రామంలో ఇంకేమైనా అనుభూతులు తెలిసినవి మీకు గుర్తున్నవి విచ్ ఆర్ ఇంపాక్టెడ్ యువర్ పర్సనాలిటీ ఆర్ లైఫ్ ఏమైనా ఉంటే అంటే గ్రామం చాలా మంచిది సార్. గ్రామంలో ముఖ్యంగా ప్రజలు కలిసిమెలిసి ఉండటము, గ్రామాల్లో ఒక రకమైనటువంటి ఆదరణ ఉండటము ఒక పక్కన ఉండేది. గ్రామాల్లోనే చిన్నటువంటి కక్షలతో కొట్టుకోవడము, ఆ కక్షల్ని పెంచేటటువంటి వాతావరణము, వీటిని కూడా రెండింటినీ చూశాను. వీటి మీద నాకు ప్రత్యేకించి ఇదేమిటంటే ఒక్కసారి 2 సార్లు మాత్రం తహసీల్దార్ మా గ్రామానికి వచ్చాడు. నాకు ఇది తెలిసిన తర్వాత తహసీల్దార్ గ్రామానికి వస్తే మాకు అంతకుముందు చిన్నపిల్లలప్పుడు తహసీల్దార్ జీప్ ఆగిపోతే తోయడం అనేది ఒక పెద్ద ప్రివిలేజ్. మేము కదా తహసీల్దార్ జీపుని తోసామని. కానీ తర్వాత నాకు నెమ్మదిగా తెలిసింది ఏమిటంటే వచ్చిన తహసీల్దారు అక్కడ ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ చారి గారిని వచ్చేవారు. ఆయన కూడా నాతో మాట్లాడుతూ నన్ను నెమ్మదిగా ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. చిన్న అంశాలు ఇచ్చి దాన్ని చేయమంటాం, తర్వాత జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగటం, చిన్న జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఇవ్వడము, దాంతో నాకు అక్కడి నుంచి పికప్ రావడం జరిగింది సార్. అంటే ఫాదర్ కాస్త ఊళ్ళో ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, ఎడ్యుకేటెడ్ పర్సన్గా చాలామంది అప్పట్లో ఎక్కువ ఎడ్యుకేషన్ తక్కువ ఉండేది. ఆయన ఏమైనా కొద్దిగా ఎల్డర్లీ పర్సన్ రోల్ ప్లే చేస్తూ ఉండేవాడా ఫాదర్ గ్రామంలో? చాలా అద్భుతమైనటువంటి రోల్ చేసేవారు సార్. ఆయన అంటే ముఖ్యంగా ఆడపిల్లల్ని ఎవరైనా కొట్టడం, దండించడం, ముఖ్యంగా భర్త నుంచి ఈ డొమెస్టిక్ వైలెన్స్ అని మనం ఏదంటున్నామో అది తప్పు అని చెప్పడానికి వాళ్ళనే దగ్గర పిలుచుకుని దగ్గర కూర్చోబెట్టుకుని ఇది తప్పు మానేయాలి, ఆడపిల్ల నిన్ను నమ్ముకుని కాపురానికి నీ చేయి పట్టుకొని వచ్చింది, నీవేమైనా తప్పొప్పులు ఉంటే సరి చేసుకోవాలి, నచ్చ చెప్పుకోవాలి, కానీ కొట్టడం పరిష్కారం కాదు. కొట్టడం అనేది మూర్ఖుడు చేసే లాస్ట్ పని. దౌర్జన్యము, హింస అనేది అనేక రకాలైన ఉపాయాలు ఆలోచించలేని మనుషులు చేసే పని. దౌర్జన్యం, హింసను తీసేస్తే, మన చేతిలో ఆయుధాలు లేవనుకుంటే, మనకి శక్తి లేదనుకుంటే ప్రేమ ఉంటుంది. ప్రేమతో జాగ్రత్తగా మలుచుకోవాలని చెప్పేవారు. తర్వాత తాగుబోతుతనము, తర్వాత ఎవరైనా బలవంతాన నిందించటము, లేకపోతే రకరకాలైనటువంటి సమస్యలు సృష్టించటము, వీటన్నిటికీ కూడా ఆయన చాలా చిన్న రూపంలో పరిష్కారం చెప్పేవాడు. మా వీధి అరుగు మీద ఒక పెద్ద న్యాయస్థానం నడుస్తుండేది నాన్న మాటల్లో. వెరీ గుడ్. దెన్ 10th అయిన తర్వాత ఎట్లా వచ్చారు, ఎక్కడ చదివారు నెక్స్ట్? సార్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను బైపీసీ తీసుకొని డాక్టర్ కావాలనేది చాలా బలంగా ఉండేది కోరిక. దానికి కూడా కారణం ఏంటంటే గుంటూరు నేను మెడికల్ కాలేజీకి ఎగ్జిబిషన్కి వెళ్ళాను.
ఆ మెడికల్ కాలేజ్ ఎగ్జిబిషన్లో బోర్డు అంత డాక్టర్లు ఉండటం, ఆ డాక్టర్లు కూడా నాకు అప్పుడు బాగా నచ్చినవి ఏంటంటే పాము గరిచి చచ్చిపోవడం ఊళ్ళల్లో ఉండేది, తాటి చెట్టు మీద నుంచి పడి చచ్చిపోవడం, నీళ్లలో మునిగి చచ్చిపోవడం, ఇలాంటివి ఉండేవి. యాక్సిడెంట్స్ ఉండేవి. ఇలాంటి యాక్సిడెంట్స్తో నిండిన వాటికి ముఖ్యంగా పాము గరిచి చచ్చిపోయిన తల్లులు కలిగినటువంటి వాళ్ళు డాక్టర్లు అయ్యి ఎవరికి పాము గరిచినా చచ్చిపోకూడదన్నంత సంకల్పంగా ఉండటం, క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే అలాంటిది ఎవరికి క్యాన్సర్ రాకుండా ఉండాలని అప్పుడు వస్తున్న యంగ్ డాక్టర్స్ మాట్లాడుతుండేవాళ్ళు. వాటిని చూసి నేను కూడా డాక్టర్ అవ్వాలి అనేది ఒక అనిపించింది. కానీ నాకు అనుకోకుండా అప్పుడు ఉన్న కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల నేను అప్పుడే ఆరంభమైన మా రేపల్లలో శంకర సంస్కృత కళాశాల అనే పాఠశాలలో 4.5 కిలోమీటర్లు సార్, 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ పాఠశాలలో చేరటం జరిగింది. దానికి స్టైఫండ్ కూడా ఇస్తున్నారు, కానీ స్టైఫండ్ అప్పటికి అడ్మిట్ అయ్యి రాలేదు సార్ మాకు. కానీ అనుకోకుండా చేరిన తర్వాత దాదాపు 1 సంవత్సరం పాటు విముఖంగా ఉండేవాడిని. ఇదంతా నచ్చేది కాదు. ఏదో బలవంతాన్ని వచ్చి మనం పడ్డాము దీంట్లో, ఈ రామవు రామ నన్ను ఇవి చదువుకుంటూ కూర్చున్నాం ఏమిటా అని అనిపించేది. కానీ తర్వాత మా గురువుగారు పాఠం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మా గురువులందరూ కూడా, ఆయన ముఖ్యంగా నారాయణ శాస్త్రి గారు, జె సీతారామ శాస్త్రి గారు, వాళ్ళిద్దరూ పాఠం చెప్పినప్పుడు ఎంత అద్భుతంగా ఉండేది. తెలుగు సంస్కృతం నేర్చుకోవడం జరిగింది సార్. ఓరియంటల్ కాలేజ్ సార్ ఇది. దాని అసలు పేరు అయితే శంకర సంస్కృత కళాశాల సార్ కాలేజీ పేరు. దానికి ఊరు నుంచి పోతూ వస్తూ ఉండేవాళ్ళ, ఊరి నుంచి వెళ్తూ వస్తుండేవాళ్ళు. ఎప్పుడైనా గురువుగారి దగ్గరే ఉండేవాళ్ళం కూడా. అప్పుడు తర్వాత వెళ్తూ వస్తున్న సమయంలోనే ఈ సబ్జెక్టు మీద చాలా చక్కగా ఆసక్తి కలిగి కావ్యాన్ని బాగా నేర్చుకున్నాను సార్. కావ్య పాఠాన్ని చెప్పడం, తర్వాత వ్యాకరణ పాఠం, అలంకార పాఠం, ఈ 3 కూడా గురువుల దగ్గర క్షుణ్ణంగా నేర్చుకుంటున్న దశలో కొంచెం మళ్ళీ ఐఏఎస్ వైపు వెళ్ళిపోవడం, మళ్ళీ ఈ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషను ఇవన్నీ చదువుకుందామనే దీని మీదకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ నేను కొంత దాని మీద శ్రద్ధ తగ్గించానని చెప్పచ్చు. దాంట్లో ఏమైనా సంస్కృతంలో కానీ తెలుగులో కానీ మీరు చెప్తారా? ఇప్పుడు ఏమైనా మీకు గుర్తుందా? బాగా మీకు నచ్చిన పద్యం కానీ శ్లోకం కానీ ఒకటి చెప్పి దాని తాత్పర్యం వివరించగలిగితే. జస్ట్ సన్నివేశానికి సంబంధించినంత వరకు సార్, నాకు ఇప్పుడు మొట్టమొదట శివుడు గొప్పవాడు కాదు, కేశవుడే గొప్పవాడు అనేటటువంటి చర్చ పెద్ద భేదాన్ని చూపిస్తూ వస్తున్న ఈ మధ్య రకరకాల విషయాలు వస్తున్నాయి సార్ లోకంలోకి. దాన్ని ఎప్పుడో శంకర భగవత్పాదులు మనం అనుకోవటమే కానీ ఉండేది పరతత్వం ఒకటే అనే దాన్ని చెప్పాడు. దానిని అద్భుతంగా తిక్కన గారు ఒక అద్భుతమైన మాటతో చెప్పాడు సార్. శ్రీయన గౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపముదాల్చి విష్ణు రూపాయ నమ శివాయని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము గొల్చెదనభీష్ట సిద్ధికిన్. అంటే మనం అదంటున్నారు ఇదంటున్నారు కానీ ఇదంతా కలిపి పరతత్వం ఒకటే. రూపాలలో తేడా ఉండొచ్చు, మనకి సగుణ బ్రహ్మంగా చూసినప్పుడు రూపంలో తేడా కనిపించవచ్చు, కానీ పరతత్వం ఒకటే. కానీ కాబట్టి పరతత్వమే వైదిక ధర్మంలో ప్రతిపాదించబడినది అనేది చాలా అద్భుతమైన, చాలా సింక్రటిక్ మనం వాట్ వీ టుడే కాల్ యాజ్ సింక్రటిక్ థింకింగ్, సింక్రటిక్ కల్చర్. అది ఆ రోజే తిక్కన గారు చెప్పారు. ఎక్సలెంట్. అట్లాగే సంస్కృతంలో కూడా మీకు ఏదైనా బాగా నచ్చింది, మనసుకు హత్తుకున్నది ఏదైనా ఉండి మీకు గుర్తుండి ఉంటే అది ఒకటి. ఓకే, వచ్చే కొద్దే చెప్తుంటారు. రైట్. సో అక్కడ ఈ సంస్కృతం తెలుగు నేర్చుకుంటూనే సైమల్టేనియస్గా మీరు డిగ్రీకి చేశారా? డిగ్రీ దేంట్లో ఏ సబ్జెక్ట్స్? మామూలుగా హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్. ఇది ప్రైవేట్గా చేశారు. దెన్ అది అయిన తర్వాత దేంట్లో చేశారు? ఎంఏ తెలుగు. వెరీ గుడ్. అండ్ దెన్ ఇంగ్లీష్ కూడా చేసినట్టున్నారు. ఇవన్నీ ఎప్పటికీ అన్ని ఒకదాని తర్వాత ఒకటి అయిపోతూ ఉన్నాయి.
అయిపోతాడు. సో ఓకే, అది అయిపోయిన తర్వాత ఏమనుకున్నారు, ఎట్లా ముందుకు తీసుకుపోదాం అనుకున్నారు? కాకపోతే ఏమైందంటే నాకున్న రిసోర్సెస్లో నేను కొన్ని అంటే ఇంట్లో కూడా నేను సప్లిమెంట్ చేయాలి. కరెక్ట్. నాకున్న రిసోర్సెస్లో నేను ఉన్న దాంట్లో చదువుకుంటూ మొదలుపెట్టాను. నేర్చుకున్న వాటిని మనము కొంచెం ట్యూషన్స్ అవి చెప్తూ ఈ రకంగా ఉన్న తరుణంలో మనకి పెద్ద ఎత్తున మనకి దీనికి కోచింగ్ సెంటర్స్ ఉంటాయని కానీ స్టడీ మెటీరియల్స్ దొరుకుతాయని కానీ నాకు అవగాహన లేకపోయింది సార్. అక్కడనే ఐ థింక్ కొద్దిగా మీ వెళ్ళిన విధానం నా వెళ్ళిన విధానంలో కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది. అందుకనే నేను ఐఏఎస్కి వచ్చాను, మీరు ఆర్డీఓకు ఇదైనారు. నేనేం చేశానంటే నాది సిమిలర్ సర్కమస్టాన్సెస్, స్లైట్లీ బెటర్ అనుకోండి, స్లైట్లీ బెటరు. సో నేను వెంటనే ఏదో ఉద్యోగం చూసుకోవాలని చెప్పి ఎగ్జామ్స్ రాసేసి అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో వచ్చి నిజామాబాద్లో జాయిన్ అయిపోయినా. బట్ ఐఏఎస్ ప్రిపేర్ అవుదాం అనేది ఒకటి మనసులో ఉండేది. సో ఏం చేద్దామని అంటే అప్పుడు నేనేం చేశానంటే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ రావు స్టడీ సర్కిల్లో జేవి రాముడు వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ జేవి రాముడి దగ్గరికి వచ్చి మీరు ఏ పుస్తకాలు చదువుతారో అని చెప్పి అడిగి, నేనేమి ట్యూషన్ తీసుకోలేదు, అక్కడేమీ కోచింగ్ తీసుకోలేదు, ఆ పుస్తకాలు కొనుక్కొని పోయి నిజామాబాద్లో సారంగపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కూర్చొని చదువుకొని రాసి ఐఏఎస్కి వచ్చింది నాకు. అఫ్కోర్స్ ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ రాగానే ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్కు నేను అటెంప్ట్ చేయడం జరిగింది. సిన్స్ ఆటోబయోగ్రఫికల్గా సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి మధ్యలో నాది కూడా మీతో పంచుకుంటూ ఉన్నారు. చెప్పండి. సో ఓకే, సో కోచింగ్ అది తెలియలేదు. దెన్ ఎట్లా ప్రిపేర్ అయినారు? సార్ నేను ఇండివిజువల్గా ప్రిపేర్ అవుతూ హైదరాబాద్ వచ్చాను సార్. హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది, కానీ అప్పటికే నేను లాస్ట్ ఛాన్స్లోకి వచ్చాను. అంటే ఈ లోపల ఏమేం చేశారు అది చెప్పండి. హైదరాబాద్కు మీరు బై పోస్టింగ్ వచ్చారు కదా? అవును, పోస్టింగ్ పోస్టింగ్ రాలా. హైదరాబాద్ ఉద్యోగం ఏదో ఒకటి వెతుక్కోవాలని వచ్చాను. హైదరాబాద్ ఉద్యోగాన్వేషణలో వచ్చాను సార్. వచ్చాను. గ్రూప్ 1 రాస్తున్నాను, సివిల్స్ కూడా రాస్తున్నాను. సివిల్స్ గ్రూప్ 1లోనేమో నేరోగా మిస్ అయింది సార్, 81 బ్యాచ్లో. తర్వాత సివిల్స్కి వచ్చేటప్పటికి నాకు అంటే అది ప్రిలిమ్స్ నా అప్పుడే ఇంట్రడ్యూస్ అయింది సార్. అది అంటే నేను 76 ఆ ప్రాంతాల్లో ఆ బ్యాచ్ల దగ్గర నుంచే ఇంట్రడ్యూస్ చేసింది. దాంట్లో ఏంటంటే మెటీరియల్ని ప్రిపేర్ అవ్వడానికి, ఆబ్జెక్టివ్గా ప్రిపేర్ అవ్వడానికి చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నట్లు అనిపించింది నాకు. ఎందుకంటే నేను అట్లీస్ట్ నాకున్న రిసోర్స్ మెటీరియల్ చాలా తక్కువ కాబట్టి దానివల్ల క్లియర్ చేయలేకపోయాను. చాలా డిసప్పాయింట్ అయ్యాను. కోచింగ్ లేకపోబట్టి మిస్ అయ్యాను. అవును సార్. తర్వాత మనం ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంతమంది మిత్రులు, ముఖ్యంగా లింగాల పాండురంగారెడ్డి గారిని, ఆయన కోచింగ్ సెంటర్ ఒకటి అనేవాడు, సోల్జర్స్ స్కాలర్స్ స్టడీస్ అని. అదే ఆంజనేయ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి పెట్టారు అప్పుడు. అవును. దాని దగ్గర ఆయన నాకేం చేశారంటే కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చారు. నాకు అది దట్ హ్యాస్ బికమ్ లైవ్లీహుడ్. అంటే ట్రాన్స్లేట్ చేయడము అట్లాంటివి పెద్ద ఇస్తే కూడా చేసేసేవాడిని, అంటే కరెంట్ టాపిక్స్ అవి. తర్వాత దాంతో నెమ్మదిగా పుస్తకాలు ఏం చదవాలి, వేటిని చదవాలి, వీటి మీద అనేది ఉన్నది. తర్వాత నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 అని పడిన నోటిఫికేషన్ అన్నిటికీ అప్లై చేసింది దాదాపు క్లియర్ అయిపోతున్నాయి సార్. 85లో ఈ మనకి ఏమిటవుతుందంటే ఈ ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆల్వేస్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ ఎలిగేషన్స్, కౌంటర్ ఎలిగేషన్స్, దీని మీద లిటిగేషన్ కాన్సిక్వెంట్ లిటిగేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంచెం మనకి టైం పోయింది, కానీ అపాయింట్మెంట్స్ లేట్ అయినాయి. కానీ 85లో ఏసీటీఓ వచ్చింది, 87లో సిటీఓ వచ్చింది గ్రూప్ 1 నుంచి. దెన్ 90లో డిప్యూటీ కలెక్టర్ వచ్చింది సార్. సో అట్లా మీరు యూ గాట్ ఇన్ టు ది సర్వీస్. దెన్ సర్వీస్లో ఫస్ట్ ఫేజ్ న్యాచురల్లీ ఆర్డీఓగా వెళ్ళి ఉంటాడు. ఆర్డీఓగా ఫీల్డ్ పోస్టింగ్స్ అయి ఉంటాయి. ఆర్డీఓగా ఫీల్డ్ పోస్టింగు ఇట్స్ ఎ ఛాలెంజ్, డెఫినెట్లీ ఛాలెంజ్, బికాస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సు అప్పటికి అంటే నేను చెప్పేది ఎట్లా ఇంకో రకంగా ఛాలెంజ్ అని ఎట్లా అంటున్నానంటే, మీరు వచ్చేటప్పటికి 90స్లో వచ్చారు. 90స్కు సీన్ మారిపోయింది. అదే 60s 70లో అయితే ఆర్డీఓ ఇస్ ది లార్డ్. ఇంకా ఎమ్మెల్యే కూడా లోపలికి హీ కుడ్ డేర్ టు కమ్.
బట్ 90స్కు రాజకీయం ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ హోల్డ్. సో ఎక్కడ ఫస్ట్ పోస్టింగు, మీ ఏవైనా అనుభవాలు ఉన్నాయా, ఇంపార్టెంట్ అనుభవాలు వారికి కాస్త షేర్ చేసుకుంటాం. సార్ ఫస్ట్ పోస్టింగ్ ఈజ్ ఇన్ మహబూబ్ నగర్ సార్. ఎల్వి గారు ఉన్నారు ఫస్ట్ 3 months. ఎల్వి గారు చాలా బాగా గ్రూమ్ చేశారు. చేసిన యాక్టివిటీల్లో సపోర్ట్ చేయడము, ఆ తర్వాత ప్రతి ఈవినింగ్ కూడా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు కూర్చోబెట్టి రకరకాల టాస్క్లు ఇచ్చి నేర్పిస్తుండేవారు సార్. దిస్ ఈస్ మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్స్ ఆర్డీఓ, హెడ్ క్వార్టర్స్ డివిజన్ సార్. తర్వాత నేను కొంచెం ప్రోగ్రెసివ్ వర్క్స్ అప్పుడు చేస్తుండేవాడిని. అంటే ముఖ్యంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అట్లాంటివి చాలా నా దృష్టికి వచ్చినవి, చంపేయడం కొట్టేయడం ఇవన్నీ జరుగుతాయి. వై స్టేట్ కెనాట్ స్టాండ్ బై ది సైడ్ ఆఫ్ దీస్ పీపుల్, వాళ్ళు వై దే షుడ్ బికమ్ ఇన్నోసెంట్ విక్టిమ్స్ ఆఫ్ దైర్ ఓన్ లవ్ అనే దాని మీద నుంచి నేను సపోర్ట్ చేయడమే కాకుండా నా స్టాఫ్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సపోర్ట్ చేయడానికి చేస్తాం. తర్వాత అట్లాగే సమాజంలో ముఖ్యంగా అన్టచబిలిటీ మీద కూడా 1-2 సందర్భాల్లో సార్ మహబూబ్ నగర్లో ఆంజనేయ స్వామి హరిజనులు వెళ్ళి కొబ్బరికాయ కొడితే నల్లబడిపోయాడని, మొహం నల్లబడిపోయిందని పెద్ద గోల, ఊరంతా లా అండ్ ఆర్డర్ వచ్చేసింది. వస్తే ఇప్పుడు మనం అప్పుడు వెళ్ళి వెంటనే చెప్తే పెద్ద పరిష్కారం రాదు సార్. నెమ్మదిగా ఆ గ్రామంలో కొంతమంది పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళకి అర్థమయ్యేటట్టు వీ మస్ట్ చేంజ్ అవర్ సెమాంటిక్స్, మన ఎక్స్ప్రెషన్ మార్చాలి. దానికోసమని ఏమిటి, ఎలా ఉంటుంది, అసలు దైవ దృష్టి మీద ఎలా ఉంటుంది, ధర్మ దృష్టి ఎలా ఉంటుంది అన్నదాని మీద చెప్పి ఒక 10 రోజుల తర్వాత నేనే గ్రామంలోకి వచ్చి మీటింగ్ పెడతానని చెప్పి ఇది మనం అనుకుంటున్నది తప్పు అని వాళ్ళ చేత అనిపించి అక్కడ వాళ్ళ చేత కొబ్బరికాయలు కొట్టించి తిరిగి వచ్చాం సార్. వెరీ ప్రోగ్రెసివ్ వర్క్. అలాంటివి చేస్తున్నప్పుడు కొంచెము పొలిటికల్ ఫాలోఅవుట్ వల్ల నేను ఐ వాజ్ అవుట్. 4 నెలలు సార్. 4 నెలలు అంటే ఇది దీనిని లీడర్షిప్ జీర్ణించుకోలేకపోయిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇంకా ఉన్నాయి సార్, కారణాలు ఉన్నాయి సార్. అంటే ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ అవి ఉన్నాయా? ల్యాండ్ ఇష్యూస్ తర్వాత వచ్చిన వాటిలో ఉన్నాయి సార్. మరి ఇంకేమిటి, ఇది కాకపోతే ఇంకేమిటి, వాట్ టైప్ ఆఫ్ ఇక్కడ ఏమైందంటే సార్, సమ్ ఆఫ్ ది పీపుల్ హూ హ్యాడ్ దేర్ స్వే ఇన్ ది మ్యాటర్స్ ఫర్ క్వైట్ లాంగ్, దే కెనాట్ కంటిన్యూ. అంటే వాళ్ళు అనుకున్నట్టు చెప్పి ఆర్డీఓ ఆఫీస్లో చెప్పి చేయించుకునేవాళ్ళు. వాళ్ళకు అనుకూలంగా మీరు చేయలేకపోయినారు. సో బెస్ట్ థింగ్ బయటికి పంపించేద్దాం. 4 నెలల్లో మీరు అక్కడి నుంచి పోయినారు. ఇక 4 నెలల్లో పోయినారంటే అది మీకు కాండక్ట్ సర్టిఫికేట్ అనమాట. అవునవును సార్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? అక్కడి నుంచి కందుకూరు సార్. మా ఊరు వచ్చారు. అవును సార్. కందుకూరులో 42 రోజులే ఉన్నాను. 42 రోజుల్లో కూడా అక్కడ సీలింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ హోల్డింగ్స్ ల్యాండ్ కింద నేను ఒక శ్యాంబాబు గారు సార్, శ్యాంబాబు గారు, హీ వాజ్ వెరీ సపోర్టివ్. అవును సార్. అది ఒకటి, ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఒకటి. ఆ తర్వాత ఎలక్టోరల్ రోల్స్ మీద ఉంచాలి ఉంచకూడదు అనే దాని మీద అంటే కొన్ని స్పూరియస్ నేమ్స్ అవి ఎంటర్ చేశారు. చేస్తే అవి ఒకటి కాదు, 100లోనే చేశారు. చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో తీసేశాను నేను. నాకు అప్పుడు ఏమాత్రం అసలు కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించటం కూడా లేదు. కరెక్ట్. ఏమవుతుంది, మనం వెళ్ళిపోతామని హోల్డాల్ చుట్టుకొని రెడీగా ఉండాలి, ఆ మెంటాలిటీలో ఉన్నారు. అర్థమైంది న్యాచురల్లీ. అక్కడ మళ్ళీ 42 రోజుల్లో షిఫ్ట్. తర్వాత అక్కడ ప్రజలు మాత్రం చాలా బాగా స్పందించారు సార్. 42 రోజులైనా చాలా కాలం అది ఇప్పుడు చెప్పుకునేవాడు. రెండోది చాలా పెద్ద డివిజను, వెరీ కాంప్లెక్స్ ఇష్యూస్ను కూడా యూ కెన్ ట్యాకిల్ దేర్, బికాస్ దర్శి, పొదలి, గిదలి అంతా, కనిగిరి, దల్సి, పొదలి, అప్లాంట్స్ అంతా దాంట్లోనే కదా. కందుకూర్ డివిజన్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ డివిజన్, నెల్లూరు జిల్లాలోనూ, ఆపైన ప్రకాశం జిల్లాలో కూడా. ఆ తర్వాత వికారాబాద్ సార్. వికారాబాద్లో 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి సార్. రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇష్యూ వేస్తామంటే వేయకుండా, ఆ ఊళ్ళోకి వేయడానికి వీలు లేకుండా చాలా చోట్ల అపోజ్ చేస్తూ వచ్చారు. అప్పుడు నాకు ముందు సోమేష్ కుమార్ గారు, వీళ్ళందరూ సబ్ కలెక్టర్స్ కూడా చాలామంది ట్రై చేశారు. ఏమిటి, ఒక పర్టికులర్ ఏరియాలోంచి పోతుంది,
వాళ్ళేమో ప్రతిసారి హైకోర్టుకు వెళ్ళి స్టాల్ చేస్తుంటారు ప్రొసీడింగ్స్. తర్వాత నేనేం చేశానంటే వచ్చిన తర్వాత దీనికి పరిష్కారము ఎప్పుడు ఉన్నదాంతోనే వెతికితే సొల్యూషన్ దొరకదు సార్. మనం దీనికి ఏమన్నా ప్రొఫౌండ్గా వెళ్ళి చూస్తే ఏమన్నా దొరుకుతుందా అని చెప్పి చూస్తే అసలు డాక్యుమెంట్స్లోనే వాళ్ళది ఎవరైతే క్లెయిమ్ చేసి స్టాల్ చేస్తున్నారో వాళ్ళ పేరు లేదు, వాళ్ళకి కనెక్షన్ కూడా కాదు. అది నేను ఆ స్టాండ్ తీసుకుని దాని ప్రకారము నోటిఫై కూడా చేయకుండా నేను తీసుకోవడానికి వీలుంది. ఇట్స్ మై ల్యాండ్ అండ్ ఐ విల్ టేక్ ఓవర్ అన్నట్టు ధోరణిలో చేస్తే మళ్ళీ స్టాల్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు 8 సార్లు హైకోర్టులో వాళ్ళు స్టే పిటిషన్ వేయటం, 8 సార్లు వేకేట్ చేయటం. ప్రతి పారావైజ్ రిమార్క్స్తో సహా నేనే రాశాను. 8 సార్లు అయింది సార్. అయిన తర్వాత మొత్తం అక్కడ చక్కగా అద్భుతమైన ఇది వచ్చింది. తర్వాత అక్కడ ఈ ఉమెన్ పట్ల ఉండే దీని మీద మూఢనమ్మకాల మీద జన విజ్ఞాన వేదిక అట్లాంటి సంస్థలతో కలిసి మహిళా కళాజాత ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం, తర్వాత పెద్ద ఎత్తున ఈ మన అంటే మొత్తం డివిజన్లో అందరూ చదువుకోవాలనే దాని మీద చేయడం జరిగింది. అది ఎంతవరకు మోడల్ వర్క్ అయిందంటే తుమ్కూరు కలెక్టర్గా మనము ఇప్పుడు ఈయన చాలా వెరీ వెల్ నోన్ పర్సన్ సార్. ఆయన ఇప్పుడే పేరు నాకు వెంటనే గుర్తు రావట్లేదు. హర్ష్ మందిర్ సార్. హర్ష్ మందిర్ విజిటెడ్ అస్, స్టేడ్ యాజ్ మై గెస్ట్ ఫర్ 2 days. హర్ష మందిర్ ఆ మోడల్ చూశారు. ఆయన తుమ్కూరులో ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఇక్కడ మనం కర్ణాటక క్యాడర్ సార్. కర్ణాటక క్యాడర్ తుమ్కూరు సార్. హీ వాజ్ కలెక్టర్ తుమ్కూరు. ఆయన వచ్చి విజిట్ చేశారు. చాలా బాగా రాశారు కూడా అది. తర్వాత వెంటనే వికారాబాద్లో చేసిన ఇంకా చాలా మంచి పని ఏమిటంటే సార్, 1-2 కేసుల్లో ఒక టాప్ మ్యాన్ ఆఫ్ ది పాలిటిక్స్ అప్పట్లో, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆయన మినిస్టర్ కూడా అయ్యాడు. ఆయన పెద్ద ఎత్తున ఎలక్టోరల్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది చేయబోతే దానిని నిరోధించడమే కాకుండా కన్సర్న్ పోలీస్ వాళ్ళ మీద కేసు పెట్టడం, ఒక డిఎస్పీ సస్పెన్షన్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా చేసాం. చాలా జరిగింది సార్. జరిగింది. హీ వాజ్ ఆఫ్టర్ మీ. అయినా ప్రిపేర్ అవటం మనం ఏం చేస్తాం. దెన్ ఇంకొక లీడర్ హూ హ్యాస్ స్ట్రింగ్స్ విత్ పొలిటికల్ బాసెస్ చాలా పెద్ద ఎత్తున ఇది స్పూరియస్ కళ్ళు తయారు చేసి అమ్ముతుండేవాడు సార్. ఆయన మీద పీడీ యాక్ట్ చేసి అరెస్ట్ చేయడం. దాంతో అక్కడి నుంచి ఐఎమ్ ష్యూర్ ఇంకా ఎప్పుడు ఎనీ మూమెంట్ నేను ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతాను అనుకుంటున్న టైంలో గవర్నమెంట్ చేంజ్ అయింది. 95 వచ్చింది. నన్ను ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి అప్పట్లో రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అన్డివైడెడ్ స్టేట్కి ఉన్న చంద్రబాబు నాయుడు గారు మన ఇక్కడికి రమ్మని అడిగారు సార్. మదనపల్లికి. మదనపల్లి 31 మండల్స్, 7 కాన్స్టిట్యుయెన్సీస్, పెద్ద డివిజన్ సార్. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంచి పనులు అంటే 2.5 సంవత్సరాలు ఉన్నారు. దట్స్ క్వైట్ ఎ గుడ్ టెన్యూర్. ఏం చేశారు అక్కడ చెప్పండి. అక్కడ మేజర్ వాట్ యూ థింక్ యూ కుడ్ రికలెక్ట్? ఆల్మోస్ట్ ఒక కలెక్టర్ తన పీరియడ్లో ఏం చేయగలడో అన్ని పనులు కూడా నేను ఆర్డీఓగానే అక్కడ చేశాను సార్. అంటే ఈ ఒకటి ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన దాని ఫస్ట్ చెప్తాను సార్. ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన వాటిలో ఏమైందంటే చాలా ల్యాండ్స్ని జడ్జిమెంట్స్ దాకా వచ్చినాయి చెప్పలేదు. నేను వినేసేసి జడ్జిమెంట్స్ అన్నిటి మీద పాస్ చేశాను సార్. ఎవ్రీ సాటర్డే ఐ వాజ్ హోల్డింగ్ ది కోర్ట్ అండ్ ఐ వాజ్ పాసింగ్ ది ఆర్డర్స్ మోస్ట్లీ ఇన్ ది కోర్ట్ ఇట్ సెల్ఫ్. ఈవెన్ బిఫోర్ ది కోర్ట్ రైజెస్ నేను ఆర్డర్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అదే అక్కడికక్కడ డిక్టేట్ చేసి ఇచ్చేసేయటం. సో మళ్ళీ ఇంకా పెండింగ్ లేదు. అది రైట్ ఉన్నట్టు అట్లా వెళ్ళిపోయింది సార్. తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి దేవాలయం భూముల మీద ఫస్ట్ టైం అది ఇచ్చేసాను సార్. సమ్ ప్రాపర్టీస్ స్టాండ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ ది టెంపుల్ సార్. అవి అంటే
వాళ్ళకి ఇవ్వాలా అక్కర్లేదా అన్న దాని మీద వీళ్ళకి రకరకాల మీమాంసలు. అప్పటికి గైడ్లైన్స్ నేను చూశాను సార్. గైడ్లైన్స్ చూస్తే మనిషి ఒక వ్యక్తి ఒక మనిషి అయి ఉంటేనే అతనై ఉంటేనే పట్టేదారు రికగ్నైజ్ చేయాలని లాలో ఏం లేదు. అది స్వామి ఈజ్ ఆల్సో ఏ కార్పోరియల్ బాడీ, డేటీ రైట్స్. సో నేను అందుకని దాని ప్రకారం ఇచ్చేసాను. అది అప్పుడు కొంత పెద్ద చర్చకు దారితీస్తుంది, కానీ తర్వాత పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ వెరీ పాజిటివ్లీ. దట్ వాస్ టేకెన్ నోట్ బై ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. తర్వాత అది ఒక ప్రధానమైన పని సార్. దెన్ ఈ ఎలక్టోరల్ రోల్స్ని పరిశుభ్రంగా చేయటం. అప్పుడు జరిగిన శ్రమదానం అని ఒక కాన్సెప్ట్ వచ్చింది సార్. శ్రమదానంలో రైతుల పొలాల్లోంచి పోవడానికి బళ్ళదారులు వెడల్పు చేసుకోవడానికి ఒప్పుకోరు ఒకటి, లేకపోతే కళ్ళాలు పెట్టుకోవడానికి ఒప్పుకోరు. ఇలాంటివి చాలా కాలంగా పెండింగ్ ఉన్న ఇష్యూస్ ఉంటాయి సార్. వాళ్ళని పెట్టుకోమనండి, మా వాళ్ళు మేము పెట్టుకోము, ఇట్లాంటివి కులాల పరంగా ప్రాంతాల పరంగా విడిపోయి ఉంటాయి. నేను శ్రమదానం వచ్చినప్పుడు ఏం చేశానంటే వీటన్నిటికీ గ్రామాల్లో సభలు పెట్టి మొట్టమొదటి తహసీల్దార్ పెడతాడు, తర్వాత నేను వస్తాను. వచ్చిన తర్వాత కూర్చుని ఎన్ని గంటలైనా సరే విని మీరు కైండ్లీ సీ ద మీటింగ్ పాయింట్ హియర్, ఇది మనకు ఉపయోగపడుతుంది, కమ్యూనిటీ అసెట్ వస్తుంది. దీని నుంచి మనకి చాలా కాలంగా మన భవిష్యత్తులో మన పిల్లలందరూ మన గురించి చెప్పుకుంటారు అని వాళ్ళకి నచ్చజెప్పి 8.5 కోట్ల రూపాయలు సార్, అప్పట్లో కొంచెం ఎక్కువ కింద లెక్క, వర్త్ ఆఫ్ ల్యాండ్ను ఇవ్వడం, రోడ్స్ వేయడం, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున జరిగింది సార్. తర్వాత కుప్పంలో యూనివర్సిటీ రావడం, వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్కి కావాల్సిన ల్యాండ్ ఐడెంటిఫై చేయడము, ఇవన్నీ కూడా ప్రధానమైన ఆయన ముఖ్యమంత్రి. అవునవును సార్, ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత పట్టేదారు బస్ పుస్తకాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ వర్క్ జరిగింది సార్. పట్టేదారు బస్ పుస్తకాలు ఏమిటంటే ఎక్కడ చాలామందికి ఇవ్వలేదు ఇచ్చామంటారు. ఇచ్చామని మన ఆఫీసర్లు చెప్తారు, ఇవ్వలేదని వాళ్ళు చెప్తారు. నాకు ఈ చట్టం బాగా తరువుగా చూసుకోవడం, చట్టంతో పాటు అసలు రియల్గా ప్రాక్టికల్గా స్టెప్స్ వారీగా ఏమిటి జరుగుతుందని తరువుగా చూసుకోవటం వల్ల ఒక రిజిస్టర్ ఉంది సార్. ఆ రిజిస్టర్లో ఏమనవుతుందంటే పట్టేదారు యొక్క సంతకం తీసుకుని గ్రామంలో హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ రిజిస్టర్ని మనం గ్రామంలోకి తీసుకువెళ్తే, నాకు దాని నంబర్ గుర్తులేదు, గ్రామంలో తీసుకెళ్ళి చదివితే ఇచ్చాడా లేదా అనేది తెలిసిపోతుంది. దాని ప్రకారమే బోల్డ్ అంతమందికి ఇవ్వలేదు. రైతులను పిలవడం, మీకు పుస్తకం ఉందా ఇవ్వండి అని చెప్పి, అట్లా 5-6 మండలాల్లో చేసేటప్పటికి తక్కిన మండలాల్లో ఇవ్వడం మొదలుపెట్టారు. దాదాపు ఒక 50-60 వేల పట్టేదారు పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. దెన్ టైటిల్ డీడ్స్ కూడా ఒక చిన్న డ్రైవ్ పెట్టి రైతులకి చెప్పి ఏ విషయం డిస్ప్యూట్ చేయాలనుకుంటున్నా కూడా నా దగ్గరకు వచ్చి డిస్ప్యూట్ చేయొచ్చు, తహసీల్దార్ దగ్గర డిస్ప్యూట్ చేయొచ్చు. డిస్ప్యూట్ చేసిన దాన్ని మనకు వస్తే ప్రతిదాన్ని ఎగ్జామిన్ చేసి ఆర్డర్స్ పాస్ చేసాం. దాంట్లో ఏంటంటే సార్, ముఖ్యంగా ఆ మదనపల్లిలో చేసిన వర్క్ ప్రజా దర్బార్ అనేది చాలా అద్భుతమైనటువంటి రూపకల్పన సార్. ఈ ప్రజా దర్బార్ ఏంటంటే ఏదైనా మండలానికి పెడితే మండలానికి సంబంధించిన అందరు ఆఫీసర్లు ఉండాలి. తర్వాత ఈ ఇబ్బందులు ఉన్నటువంటి గ్రీవెన్స్ పిటిషనర్స్ అందరూ ఉండాలి. అందరి సమక్షంలోనే విచారణ జరుగుతుంది. జరిగినప్పుడు వీళ్ళేం చెప్తున్నారు వింటాము, అది రికన్సైల్ చేస్తాము. చేసిన తర్వాత ఒకవేళ రైతుకి నష్టం జరిగి ఉంటే, లేకపోతే అక్కడ ఉన్న పేదవాళ్ళకి ఏమైనా నష్టం జరిగి ఉంటే హౌ డు యూ కాంపెన్సేట్ అని వాళ్ళని అడిగి డబ్బులు కట్టించేవాళ్ళం సార్. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నేను ఆఫీసర్స్ చెప్పాను, మీరు మెహర్బానీకి పోయి కట్టము అంటే నేనే కడతా, కానీ నేను మాత్రం అకౌంటబిలిటీ లేదని నేను అన్ను. నీకోసం 10 సార్లు ఎందుకు తిరగాలి? చిన్న కేసు ఏమిటంటే పట్టాదారు పాస్ పుస్తకంలో తండ్రి పేరు స్థానంలో కొడుకు పేరు సార్, కొడుకు పేరు స్థానంలో తండ్రి మార్చమంటే 1.5 years తిరగాల్సి వచ్చింది. మార్చడం అనేది పెట్టుకుంటే మన వాళ్ళు తినేస్తారు 1.5 years. అతను ఎన్నిసార్లు తిరిగాడో అన్నిటికీ బస్సు ఛార్జీలు తీసిచ్చాం. అంటే ఈ సింబాలిక్గా ఎందుకు చెప్పారంటే సార్, తక్కిన మండలాల్లో కూడా తెలియాలి అని మొత్తం 31 మండలాల్లో చేసాం. చాలా చక్కగా ఇదైంది. అంటే మొత్తం బేసిక్ గ్రాస్ రూట్స్ వర్క్ కలెక్టర్ ఏమి ఉన్నదో చేశాం. ఎస్ నరసింహరావు గారు ఎక్కువ ఉన్నారు సార్, సురేష్ చంద్ర గారు ఉన్నారు ఆ పీరియడ్లో. అందరూ ఎవ్రీబడి వాజ్
సపోర్టివ్. సో అది దట్ వాస్ ఏ వెరీ సాటిస్ఫైయింగ్ పీరియడ్ యాజ్ మదనపల్లి ఆర్డీఓ. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు సార్ ఎస్టేట్ ఆఫీసర్ టీటీడీ. అక్కడ మీరు కొరడా గట్టిగా చులిపించినట్టున్నారు. ఎట్లా వచ్చారు, ఎవరు తీసుకున్నారు మిమ్మల్ని అక్కడికి? సార్ నాకు అసలు యాక్చువల్గా అయితే ఫస్ట్ శ్రీకాకుళం పోస్టింగ్ అన్నారు, డిఆర్ఓ శ్రీకాకుళం అన్నారు. నేను అంతా రెడీ అయిపోతున్నాను, 1 or 2 డేస్లో ఆర్డర్ వస్తుందని ఎవరో అన్నారు, అది కూడా నాకేం లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగానే ఉన్నాను. ఈ లోపల సడన్గా మీ తిరుపతి ఆర్డర్ అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు ప్రపోజ్ చేశారు సార్. జేఓ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రపోజ్ చేశారు. తిరుపతిలో నేను వచ్చేటప్పటికి సార్ అది ఏమైందంటే, కొండ మీద ఎస్టేట్ ఆఫీసర్గా వచ్చేటప్పటికి కొండ మీద ఒక విశేషం ఏం జరిగిందంటే, కొండ మీద అక్కడ ఉన్నటువంటి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ డిఫాల్ట్స్ జరుగుతుండేవి. సరిగా కట్టరు. కట్టినవాడు కడతాడు, కట్టనివాడు కట్టడు. ఎప్పుడు కట్టమని అడిగినా సరే కొంత డిఫాల్ట్లో కొంత అమౌంట్ కడతారు. అది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఎప్పుడు కట్టినా బకాయిలో ద లాస్ట్ది కట్టించుకోవాలి, సారీ ద ఎర్లియస్ట్ వన్ కట్టించుకోవాలి. అవి చాలా ఈ గందరగోళాలు ఉన్నాయి అని డీసీబీని స్ట్రైటన్ చేసి, డీసీబీని కంప్యూటర్ అటాచ్ చేసి, ఇంకా అప్పటికి ఇంత ప్రోగ్రామింగ్ ఇవన్నీ రాలేదు సార్, చేసి నేను అట్ ది డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ ఎవరు ఎంత కట్టాలో నాకు తెలుసు. దీనికి మళ్ళా డిసెండింగ్ ఆర్డర్లో వేసుకుని టాప్ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళు కట్టాలి, లేకపోతే ఖాళీ చేసి వెళ్ళాలి, అంతే. ఇంకా ఆ పాయింట్ మీద కూర్చున్నాం సార్. తర్వాత రెండోది ఏంటంటే, యాత్రికుల నుంచి ఎట్లా పడితే అట్లా రేట్లు వసూలు చేసేవాళ్ళు ఈ హోటల్స్లో. నేను చెప్పిన కొండ మీద నీకు కాంట్రాక్ట్ ఇచ్చే సమయానికి వాటి షరతులకు లోబడే నువ్వు వ్యాపారం చేయాలి. నువ్వు దోశ 10 రూపాయలంటే 10 రూపాయలకి అమ్మాలి, అంతకుమించి ₹1 అమ్మడానికి వీల్లేదు. నేను దాని మీద ఏం చెప్పానంటే, అట్లాంటిది ఒక్క కంప్లైంట్ వచ్చినా లేదా నేను కనిపెట్టినా, నేను కొంత ఇంటెలిజెన్స్ కూడా గ్యాదర్ చేస్తున్నామని, నేను కనిపెట్టినా ఖచ్చితంగా యువర్ షాప్ విల్ బి క్లోజ్డ్, ఫిజికలీ వీ విల్ క్లోజ్ ఇట్. దెన్ కమింగ్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ సార్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ కేసెస్ ఉండేవి. ఇంట్రెస్టింగ్ కేసెస్ అంటే ముఖ్యంగా తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాటికి వల్నరబిలిటీ చాలా ఎక్కువ ఉండేది. నేను అప్పుడే అదే సమయంలో ఎండోమెంట్కి కూడా డిప్యుటేషన్ మళ్ళీ ఒకేసారి ఇచ్చారు ఆర్డర్ సార్. హెచ్ఆర్ మఠం, హాతీరామ్జీ మఠంకి కస్టోడియన్గా ఇవి రెండు ఇస్తే, నాకు వెరీ ఫార్చునేట్లీ ఐ వాజ్ ది ఓన్లీ ఆఫీసర్ హూ హ్యాడ్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు ది రియల్ పేపర్స్ సార్. ఏమైందంటే, పరమేశ్వర అయ్యర్ అని ఆయన 1955లో ఒక జడ్జిమెంట్ చెప్పారు. ఆ జడ్జిమెంట్ ప్రకారము టీటీడీ ప్రాపర్టీస్ హెచ్ఆర్ మఠం ప్రాపర్టీస్ని డివైడ్ చేశాడు. బికాస్ హెచ్ఆర్ మఠం స్వామీజీస్ వర్ విచారణకర్తాస్ ఆఫ్ ది టీటీడీ మఠ్ వాళ్ళు. సో వాళ్ళు దాని జడ్జిమెంట్ కాపీ పెట్టుకొని కరెక్ట్గా వాళ్ళ ల్యాండ్స్ ఏమిటి, మన ల్యాండ్స్ ఏమిటి, ఎట్లా డివిజన్ జరిగింది, లైన్ టు లైన్ చూసుకుని దానికి వచ్చేవి దానికి, దీనికి వచ్చేవి దీనికి, దెన్ మనకు వచ్చేవి కూడా డిస్ప్యూట్ చేయగల. ఇప్పుడు నిజంగా క్లెయిమ్ ఆఫ్ టీటీడీ ఉంది, క్లెయిమ్ ఆఫ్ ఇది ఉన్నది సబ్సిక్వెంట్గా వస్తే, ఈ రెండిట్లో కూడా ఏ క్లెయిమ్ కరెక్ట్ అనేది మనమే నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే రెండు వైపుల నుంచి నేనే ఉన్నాను కాబట్టి ఆ అడ్వాంటేజ్తో కొన్ని మంచి పనులు చేయడం జరిగింది. తర్వాత వల్నరబిలిటీ ఉన్న దాంట్లో చాలా కొంచెం ఒక పొలిటికల్ క్లాసెస్ ఇన్వాల్వ్ అయ్యి గోవిందరాజస్వామి కళాశాల భూమిని వాటిని కొట్టేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు సార్. ఆ ప్రయత్నంలో దానికి డైరెక్ట్గా అటాక్ వచ్చారు. వాళ్ళు వచ్చారు 40-50 మంది, సినిమా పక్కీలో మంచి కార్లు వీర్లు హంగామా అంతా వచ్చారు. వస్తే నేను వెళ్ళేటప్పటికి మా వాళ్ళు 3-4 ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు నేను కనుక వెనక్కి తిరిగితే అడ్మినిస్ట్రేషన్ వెనక్కి తిరిగినట్టు అవుతుంది. వీడు తాడో పెడో తెలుసుకోవాలని చెప్పి దిగమని కూర్చుని బాగానే కొంచెం ఆల్టర్కేషన్ అది అయింది. వాడు డాక్యుమెంట్లు ఎవరు చూపిస్తాడు, డాక్యుమెంట్లు ఆఫీస్కి వచ్చి చూపించాలి. నువ్వు ఐఎమ్ ది ఓనర్, ఐఎమ్ ఇన్ పొజిషన్, నువ్వు డాక్యుమెంట్ ఆఫీస్కి వచ్చి చూపించాలి, నేను చూసి చెప్తాను ఏదో ఒకటి, అంతేగాని ఇక్కడికి వచ్చి నువ్వు చూపిస్తానంటే కుదరదని చెప్పి నేను ఈ పాయింట్ మీద నీ మీద పోలీస్ కేసు ఫైల్ చేస్తానని చెప్పి, నువ్వు యు ఆర్ అన్ ఎంక్రోచర్, అవుట్ రైట్ ఎంక్రోచర్ అంటానికి నేనే విట్నెస్, నేనే దీని మీద చెప్తాను,
అని తీసుకుని కొంచెం కఠినంగా హ్యాండిల్ చేయడం జరిగింది. తర్వాత చాలా కేసులు కూడా హాతిరాంజీ మఠం దాంట్లో కూడా చాలా ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఏంటంటే సార్, ది దెన్ ఈనామ్ కమిషనర్, అంటే ఎప్పుడు 1861 నాటి ఈనామ్ కమిషనరు ఇచ్చాడు అని ఒక ఆయన డాక్యుమెంట్ పట్టుకొని తిరుగుతుండేవాడు. ఒక 4 ఎకరాలు కొట్టేశాడు. ఇప్పుడు అది ప్రైమ్ ల్యాండ్. దాంట్లో సివిల్ కోర్టులో ఉన్నప్పుడు జడ్జిమెంట్ దాకా వచ్చిన దశలో కన్నెమెరా లైబ్రరీ అని ఉంది సార్. కన్నెమెరా లైబ్రరీలో ఈనామ్ కమిషనర్ ఇచ్చాడన్న ఫైల్ ఏముందో వెతకడం మొదలు పెడితే ఆర్కైవ్స్కి వెళ్ళిపోయాను. పెడితే ఆ ఫైల్లో ఆ పీరియడ్లో ఇతను ఈనామ్ కమిషనరు సెలవు మీద ఉన్నాడు సార్. బికాస్ ఆఫ్ న్యూమోనియా అటాక్ హీ వాజ్ ఆన్ లాంగ్ లీవ్. హీ వాజ్ నెవర్ ప్రెసెంట్ ఇన్ ఇండియా. కాబట్టి ది డాక్యుమెంట్ సెట్ టు హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఈజ్ నెవర్ ఇష్యూడ్ అనేది దట్ ఈస్ ది ఆర్గ్యుమెంట్ చేసాం. చాలా అట్లా ఇంట్రెస్టింగ్ కేసెస్ చేయడం జరిగింది. తర్వాత వన్ ఇంపార్టెంట్ థింగ్, నాకు ముందు ఎన్ శివశంకర్ గారు ఉన్నారు, ఆయన మొదలుపెట్టారు సార్ ఇది మొత్తం అంతా కంప్యూటరైజ్ చేయటం. అప్పటికి అది గొప్ప విషయం కింద లెక్క. కంప్యూటరైజ్ చేసి ప్రాపర్టీస్ అందరినీ కూడా పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావాలని చెప్పి మొత్తం, అంటే చిన్న షాపు 10x10లో ఉన్న షాప్ కానీ, చిన్న డోనర్ ఇచ్చిన చిన్న ఇమూవబుల్ ప్రాపర్టీ కానీ అన్నిటినీ కూడా దీంట్లోకి తీసుకురావడం జరిగింది. ఎంక్రోచర్స్ పట్ల చాలా కఠినంగా హ్యాండిల్ చేయడం జరిగింది సార్. వెరీ గుడ్. ఎన్నాళ్ళు ఉన్నారు అక్కడ ఎండోమెంట్? 1 year. అండ్ పొలిటికల్ బ్యాకింగ్ వచ్చిందా ఆ పీరియడ్లో మీకు గట్టిగానే? అంటే ఇంత గట్టిగా భూములను సంరక్షించటానికి పనిచేస్తూ ఉంటే పార్ట్ ఆఫ్ ది క్రెడిట్ పొలిటికల్ లీడర్షిప్ కూడా పోవాలి. ఎందుకంటే ఆ సపోర్ట్ లేని చేయలేం. ఆ సపోర్ట్ బాగానే ఉండింది కదా అప్పుడు. అది దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అఫీషియల్ సపోర్టు ఉండింది, పొలిటికల్ సపోర్టు ఉంది. ఈవో ఎవరు ఆ టైంలో? వినాయక్ గారు ఈవో, బాలసుబ్రహ్మణ్యం జేఈఓ, సిబిఎన్ గారు ముఖ్యమంత్రి ఆ పీరియడ్లో చేశారు. రైట్. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు సార్? మన వెస్ట్ గోదావరి కేఆర్పురం సార్, కోట రామచంద్రాపురం. ఓకే, దట్ ఈస్ యాజ్ పిఓఐటిడిఏ. పిఓఐటిడిఏగా నన్ను ఆ వెస్ట్ గోదావరికి వేసి జాయిన్ అయ్యే లోపల అక్కడి నుంచి శ్రీకాకుళానికి మార్చారు నన్ను. నేను సబ్ కలెక్టర్ విజయవాడగా ఉండేవాడిని. సబ్ కలెక్టర్ విజయవాడ అయిపోగానే నన్ను ఫస్ట్ పోస్టింగ్ వెస్ట్ గోదావరి పిఓఐటిడిగా వేశారు. ఛార్జ్ తీసుకునే లోపల అక్కడి నుంచి తీసి నన్ను, అందుకని నేను అక్కడ జాయిన్ కాలే. మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్ దేర్. కోట రామచంద్రాపురం కూడా సార్ నేను ఒక పెక్యులియర్ సర్కమ్స్టాన్సెస్లో వెళ్ళాను సార్. నేను ఏమైందంటే అప్పటికి గిరిజనుల భూముల్లోకి గిరిజనేతరులు వచ్చారు. ఎల్టీఆర్ వీటి ప్రకారము, రెగ్యులేషన్ ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో తక్కిన వాళ్ళు గిరిజనేతరులు అక్కడ భూమిని కొనటం కానీ ఆ భూమికి సంబంధించిన ఎటువంటి లావాదేవీలు కూడా చేయడానికి వీల్లేదు. కానీ కొన్ని చోట్ల ఆన్ రికార్డ్ లేరు, కొన్ని చోట్ల టాసిట్గా వాళ్ళు ఎంటర్ అయిపోయి పెద్ద ఎత్తున ఇది జరిగింది. తర్వాత దీని కారణంగా అప్పుడు కొన్ని సంస్థలు బయలుదేరి గిరిజనులని బాగా మోటివేట్ చేసి ఇది మీ ల్యాండ్. తుడుం దెబ్బ అనేది అప్పుడు ఇదేనా? కాదు, శక్తి అనే ఆర్గనైజేషన్. దేవర్ మోటివేటింగ్ దెమ్. ఈ ట్రైబల్స్ వాళ్ళని బాగా నమ్మకం ఎంపవర్ చేయటం మొదలుపెట్టారు. ఎంపవర్ చేస్తూ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు సార్. తీసుకెళ్తున్న టైంలో వాళ్ళు ఏంటంటే మధ్యలో అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వచ్చిన ఆఫీసర్స్ని కిడ్నాప్ చేయడము, ఆఫీసర్స్ అందరూ మనకు వ్యతిరేకం అనుకోవడము, తర్వాత ఓవరాల్గా పిఓ ఆఫీస్ మీదే ఇమేజ్ అంత బాగా లేదు. అలా కోయల్ సార్, కోయస్ ప్రెడామినెంట్ కమ్యూనిటీ, కొండరెడ్డిస్ కూడా ఉన్నారు సార్. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సార్, రెండు నాకు చాలా ప్రధానమైన చిన్న విషయం. ఇది ఇక్కడే ప్రాబ్లమా? ఈస్ట్ గోదావరి కూడా ఎక్స్టెండ్ అయింది? కాదు, ఇక్కడే ఉంది సార్, ఇక్కడే ఉంది. ఎందుకంటే ఈస్ట్ గోదావరి దాంట్లోకి అంత పెద్ద ఎత్తున ఎంటర్ అవ్వలేదు. ఇక్కడ నాన్ ట్రైబల్స్ వచ్చేసారు. నాన్ ట్రైబల్స్ జంగారెడ్డిగూడెం వైపు నుంచి ఎక్కువ మంది వచ్చారు సార్. సరే, ఇది అయిన తర్వాత నన్ను పోస్ట్ చేసిన తర్వాత నేను ఇమీడియట్గా చేసినటువంటి అంశం ఏంటంటే వీళ్ళకి నమ్మకం రావాలి.
నమ్మకం వస్తే కదా మన మాట వినడానికి నమ్మకం కలగాలి వాళ్ళకి. వీళ్ళని శాంతించని నేను చెప్పడానికి ఐఎమ్ నాట్ రెడీ, ఐఎమ్ నాట్ విల్లింగ్ ఆల్సో. ఎందుకంటే వీళ్ళని శాంతి ఉపదేశం చెప్పడం కోసం నేను రాలా. వీళ్ళకి నమ్మకం కలగాలి, వీళ్ళకి ఒరిజినల్గా ఇచ్చినటువంటి హక్కులు దక్కాలి అంటే నేను వీళ్ళతో కలిసి పనిచేయాలి. అందుకని డే 1 అప్పటికి మా అమ్మాయి 2 ఏళ్ల పిల్ల 3 ఏళ్ల పిల్ల సహా తీసుకుని వెళ్ళిపోయి ఇంట్లో అక్కడే ఉండి వాళ్ళ మధ్య ఉండి పనిచేయడం ఆరంభించాను సార్. ఈ పనిలో ఏమవుతుందంటే మొట్టమొదట ఆఫీసర్స్ వెళ్ళామని రిపోర్ట్స్ రాసుకోవడం, మలేరియా వస్తే ఫాల్స్ రిపోర్ట్స్, ఏవోటి బ్లడ్ గ్రూప్స్ వీళ్ళేవి బ్లడ్ శాంపిల్స్ తీసుకురావడం, ఇట్లాంటివి చాలా జరుగుతుండేవి. వీటన్నిటికీ ఆపాలి అంటే మన సిస్టమ్ పెరగాలని నేనే వెళ్ళి గ్రామాల్లో చూడటం, వీళ్ళు చేస్తున్నారా లేదా చూడటం, ఎవరు బాగా చేస్తున్నారు అనేది గ్రహించడం. అప్పటికే పిఆర్ఏ మెథడ్స్ అవన్నీ వచ్చినాయి సార్. వాటి ప్రకారం రిపోర్ట్స్ తీసుకోవడం, తర్వాత ట్రైనింగ్స్ ఇంప్రూవ్ చేయడం వల్ల మొత్తం మీద అన్ని చోట్ల కూడా ఐటీడీఏ మన కోసం పనిచేస్తుంది అనేది భావం ఒక 4-5 నెలల్లో తేగలం. ఈ లోపల భూమి వాచకము అనే దాన్ని ఒకటి తయారు చేశాం సార్. అదేం చెప్తుందంటే ట్రైబల్ ఏరియాలో భూమిని గురించి ఒక గిరిజనుడికి తెలియవలసిన సాధారణమైన అంశాలు ఏమిటి, విశేషాంశాలు ఏమిటి. సాధారణమైన అంశాలు ఏమిటంటే భూమికి సంబంధించిన సర్వే ఇటువంటి సాధారణ అంశాలు. విశేషాంశాలు ఏంటంటే ఎల్టీఆర్ చట్టం ప్రకారం ఎలా సాధించుకోవచ్చు, వాటిని ఎలా ఏదైనా సమస్యలు వస్తే ఎలా అధిగమించాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా దాంట్లో వస్తాయి సార్. సో ఈ రెండింటిని పెట్టుకొని చాలా డీటెయిల్డ్గా వర్క్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం. యూత్కి ఎంతమంది వస్తే అంతమంది ట్రైనింగ్ తీసుకోమని చెప్పారు. మీరు ఏ ప్రశ్న కావాలంటే ఆ ప్రశ్న అడగచ్చు. ఇది నేను అన్ని చాలా బ్లాంకెట్గా ఇచ్చేసాను సార్. దాంతో వాళ్ళకి ఏమైందంటే అందరికీ నమ్మకం కలిగింది, పనిచేయడం మొదలుపెట్టారు. వాళ్ళే కేసులు ఫైల్ చేసుకోవడం, వాళ్ళే వాదించుకోవడం మొదలుపెట్టిన తర్వాత పవర్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన అనుభూతి కలిగింది. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ కూడా 1.5 years సార్. తర్వాత అక్కడ మలేరియా అనే మరణాలు మాత్రం ఆల్మోస్ట్ నిలికి తెచ్చేసాం సార్. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? మన చిత్తూరు సార్, పీడీడీఆర్డీ అక్కడ అది కూడా 1.5 years సార్. సార్ వెలుగు అప్పుడే ఆరంభమవుతుంది సార్. వెలుగులో ఏమైందంటే పావర్టీని ఎలా అసెస్ చేసుకోవాలి, పావర్టీని మనము లెక్కగట్టేటప్పుడు ఎవరికి వల్నరబిలిటీ ఎక్కువ ఉంది, పావర్టీలో కూడా వల్నరబుల్ పావర్టీ ఎవరికి ఉన్నది, ఇలాంటి అంశాలని చెప్పడానికి కొత్త టూల్స్ వచ్చినాయి. తర్వాత అప్పుడు ఫస్ట్ టైం పీపుల్స్ ఇన్స్టిట్యూషన్స్గా ఈ గ్రూప్స్ ప్రారంభం మొదలైంది సార్. అది నాకు అది ఫస్ట్ బ్యాచ్లో నేను ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నాకు చాలా ఎక్కువ ఉన్నది. అదే టైంలో మన జయేష్ రంజన్ గారు వెలుగు ప్రాజెక్ట్కి చాలా పైలట్గా చేస్తున్నారు సార్. ఇద్దరం కలిసి వర్క్ చేయడం వల్ల నాకు కూడా చాలా లెర్నింగ్ పెరిగింది, చాలా మంచి వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని మళ్ళీ సంగారెడ్డిలో పీడీడీఆర్డీఏగా పనిచేసినప్పుడు కూడా వర్క్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, చాలా కెపాసిటీ బిల్డింగ్, ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్, ఇవి రెండు కూడా పీపుల్ వర్ లెఫ్ట్ ఫ్రీ అన్న దాని నుంచి పోయి, లేదా ఎవడో వచ్చి కొంచెం మందయటం లాంటిది కాకుండా వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవడం, గ్రూపులు వాళ్ళకి వాళ్ళే అప్పులు తెచ్చుకోవడం, వాళ్ళే కట్టుకోవడం, బ్యాంకులకి రీపేమెంట్స్, ఇవన్నీ కూడా ఒక పీపుల్స్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్లో చాలా కీలకమైనటువంటి ఇది చేయడం జరిగింది సార్. దాని అక్కడి నుంచి నల్గొండ కలెక్టర్గా వచ్చారు. మధ్యలో ఇంకేమైనా చేశారు? సెక్రటేరియట్లో దేంట్లో ఉన్నారు? మధ్యలో జాయింట్ కలెక్టర్ ఆదిలాబాద్ అండ్ జాయింట్ కలెక్టర్ అండ్ హైదరాబాద్. అక్కడ ఎన్నాళ్ళు ఉన్నారు? 2 చోట్ల. షార్ట్ పీరియడ్సా, రీజనబుల్? లేదు, జాయింట్ కలెక్టర్ ఆదిలాబాద్ ఓన్లీ 1 year సార్. కానీ అక్కడి నుంచి ఉన్నప్పుడే నేను జొన్నవాడ కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి, తిరుపతి నుంచి వస్తూ కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి, నెల్లూరులో. అవునవును సార్. నేను నమస్కారం చేసుకుని వస్తుంటే సడన్గా ఐఏఎస్ ఆఫీసర్స్ బదిలీ అని పడింది. నేను ట్రైన్ ఎక్కుతుంటే, అది అప్పుడు ఈ టీవీలు బాగా ఎక్కువ పెట్టేవాళ్ళు. చూస్తే నాది ఉండదులే అనుకుంటున్నాను. నేను 1 year అయింది, మంచి వర్క్ చేస్తున్నాను ఆదిలాబాద్లో. ప్లస్ ఆదిలాబాద్కి ఎవడు కావాలని వస్తాడు, రాడు కదా అని నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. కానీ
ఆ రోజునే నాకు జైఓ తిరుమల పోస్టింగ్ జేఈఓ తిరుమల, తిరుమల జేఈఓ తిరుపతి, తిరుమల, తిరుమల సార్. ఓకే. తిరుమల ఇచ్చి అది ఏక్ దిన్ కా సుల్తాన్, ఓకే. 1 డే జైఓ తిరుమల చేశాను. చేసి నేను ఆ రోజే అక్వైంట్ అయ్యాను. మర్నాడు మార్నింగ్ నాకు మళ్ళీ రివైజ్డ్ ఆర్డర్ వచ్చి ధర్మారెడ్డి టేక్ ఓవర్ చేశాడు అక్కడ. మీరు ఎక్కడికి వేశారు మిమ్మల్ని? నన్ను సార్ తిరుపతి. తిరుపతి. ఓ ఐ సీ యూ కంటిన్యూడ్ దేర్. దిస్ ఈస్ ఆఫ్టర్ మీ ఆదిలాబాదు హైదరాబాదు జాయింట్ కలెక్టర్ అయిపోయింది కాలేజ్. హైదరాబాద్ అయిన తర్వాత ఇక్కడ వేశారు. ఓకే ఓకే. జేఓ తిరుపతిగా వేశారు. ఆదిలాబాద్లో మంచి వర్కౌట్ స్టార్ట్ చేశాను సార్. అదేంటంటే పివి రమేష్ గారు పనిచేస్తున్నప్పుడు ఆయన ఉట్నూరు ఐటీడీఏలో రైతుల మన గిరిజనుల కోసం గవర్నమెంట్ భూములు తాలూకువి, సర్ప్లస్ ల్యాండ్స్ తాలూకువి అట్లాంటివి చాలా ఫైళ్ళు క్లాసిఫై చేసి వాళ్ళకి ఇవ్వడానికి డిస్ట్రిబ్యూషన్ కోసం పెట్టారు సార్. అది ఆ ఫైళ్ళన్నీ కూడా లోపల పడేసేసారు. లోపల పడేసేస్తే నేను జేసీగా ఉన్నప్పుడు వెళ్తే ఎందుకు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయంటే పివి రమేష్ గారి పీరియడ్ సార్ అన్నాడు. పివి రమేష్ గారి పీరియడ్ అంటే పివి రమేష్ గారి పీరియడ్ అని ఇక్కడ ఎందుకు పెట్టు కూర్చున్నట్టు, రికార్డ్ రూమ్కి పంపచ్చు కదా అంటే అప్పుడు దేన్నో డిస్ట్రిబ్యూషన్ కోసం పెట్టారు సార్ అన్నాడు. అంటే అప్పుడు తీసి కూర్చొని చూసాం సార్. అది రాత్రి నేను 6-7 వెళ్ళాను. తెల్లవారుజామున 4 వరకు అవే చూస్తూ కూర్చున్నాం. కూర్చుంటే ఏంటంటే ఆయన చాలా క్లాసిఫై చేసి అద్భుతమైనటువంటి పని చేసి వెళ్ళిపోయారు సార్. చెప్పాడు ఆయన. ఆయనతో ఆల్రెడీ ఇంటర్వ్యూ అయింది. హీ షేర్డ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఆయన చేసింది అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారా? చేద్దామని నేను మొదలుపెట్టాను. నాకు మళ్ళీ దాదాపు 1.5 monthsలో ఇవి వచ్చింది. కాబట్టి 1.5 months ఈజ్ ఆల్సో వెరీ లాంగ్ పీరియడ్ అనిపిస్తుంది ఒక్కోసారి. జేఈఓ తిరుపతిలో ప్రధానమైన అంశం ఏంటంటే సార్, నాకు లోకల్ టెంపుల్స్ ఉన్నాయి. లోకల్ టెంపుల్స్ అని నేనేం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కొండ మీద లేనివి ఇక్కడ మనకు ఉన్నవి ఉన్నాయి కొన్ని. అది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నదాని నుంచి స్టడీ మొదలుపెట్టాను సార్. కిందగా వచ్చినప్పుడు చూస్తే సార్ చాలా చోట్ల తీర్థం ఇవ్వటంతో సహా, గోవిందరాజ స్వామి గుళ్ళో తీర్థం ఇవ్వటంతో సహా ఎప్పుడో అంటే 50 ఏళ్ల కిందట 60 ఏళ్ల కిందట అన్నారావు గారి పీరియడ్ కన్నా ముందు చేసినటువంటి దిట్టాలు సార్. ఆ దిట్టంతో గుండెడు నీళ్లు అంటే దాదాపు ఇంత యాలుకల పొడితో ఒక గుండిగతో తీర్థం ఇస్తారు సార్. అవన్నీ ఉప్పు నీళ్లు తాగినట్టు ఉంటుంది. అందుకని మొత్తం అన్ని గుళ్ళల్లో దిట్టం మార్చాను. దిట్టం మార్చడం కూడా చాలా రిఫైన్ చేసి చాలా చక్కగా చేయడం జరిగింది. తర్వాత అలాగే ప్రసాదాలు కొండ మీద మనం అందరికీ అన్నప్రసాదం ఇవ్వలేము ఫర్ వాట్ ఎవర్ రీజన్. కొండ మీద అందరికీ అన్నప్రసాదం పొద్దున్న వెళ్ళిన వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు మనం కింద గుళ్ళో వచ్చిన వాడికల్లా అన్నప్రసాదం ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి గోవిందరాజ స్వామి గుళ్ళో, అమ్మవారి గుళ్ళో అన్నప్రసాదం చేసాం. దాన్ని కూడా దిట్టాలు మార్చడం అండి. తర్వాత దిట్టాలు మారిస్తే మళ్ళీ కాన్సిక్వెంట్గా స్టాఫ్ పెరుగుతుంది. ఈ స్టాఫ్ పెరిగితే మళ్ళీ వాటికి మనం స్టెప్స్ తీసుకోవాలి. తర్వాత ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే సార్, వేద పాఠశాల నాకు ఇష్టమైన సబ్జెక్టు. అక్కడ ఇన్స్ట్రక్షన్ ఎలా ఉన్నది అంటాం కన్నా కూడా అసలు పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు శారీరకంగా మానసికంగా ఎలా ఉన్నారు అన్న దాంట్లో చూస్తే ఒకటి కనిపించింది ఏమిటంటే శారీరకంగా కొంచెం దుర్బలంగా ఉన్నట్లు అనిపించింది సార్. ఎందుకని దుర్బలంగా ఉన్నారు అంటే, ఒకసారి తల్లిదండ్రి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మన అధీనంలో ఉన్నప్పుడు వాళ్ళు తిండి తిప్పలవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మందే. ఎక్కడో మనకు లోపం ఉన్నది, దీన్ని మనం సరిచేయాలి అని నేను చేసిన ప్రధానమైన పని ఏమిటంటే సార్, న్యూట్రిషన్ స్పెషలిస్టులని, హోమ్ సైన్స్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కుక్స్ని కూర్చోబెట్టి వాళ్ళు రోజు ఏం చేస్తున్నారు, ఏమేమి ఐటమ్స్ పెడుతున్నారు, మొత్తం పర్ డే వెళ్ళవలసిన ప్రోటీన్స్ ఎంత, వీళ్ళంతే, ఇవన్నీ కూర్చుని ద బెస్ట్ ఆఫ్ ఫుడ్, ద బెస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ద ఫుడ్, బెస్ట్ ఫుడ్ విత్ ఇన్ వెజిటేరియన్ అది చేశాం సార్. తర్వాత నెక్స్ట్ రెండవది ఏంటంటే, పిల్లలు ఆడుకుంటూ అక్కడ కరెంటు స్తంభాలకు ఉన్న లైట్లు పగలగొట్టేయడం, బాగా నాటీగా మిస్చూస్గా ఉంటారు. అది ఎందుకుంటారు అంటే, నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఈ చైల్డ్ సైకాలజీ రిలేటెడ్ లిటరేచర్ బాగా చదివాను సార్ నేను. దాంట్లో ఏంటంటే పిల్లలకి ఓవర్ ఎనర్జీ క్రైసిస్ అని ఉంటుంది సార్.
వాడికి తోచదు, ఒక చోట కూర్చోమంటే కూర్చోడు, వాడికేమో కూర్చోబెట్టి మనం పాఠం చెప్తాం, అది తప్పదు, అవసరం కూడా. కానీ దాంతోపాటు వాడు సాయంత్రం ఆడుకునేందుకు అటువంటి ఎన్విరాన్మెంట్ లేదు, లేదు. అది అదో పెద్ద ప్రాబ్లం ఇక్కడ. యాక్చువల్లీ అదే నేను కొంత ట్రై చేశాను నా పీరియడ్లో కూడా. ఈ ప్రిన్సిపల్స్ వీళ్ళు చాలా ఛాంతసంగా ఉంటారు. వాళ్ళు ఆ లిబరల్గా స్టూడెంట్స్ను డీల్ చేసే యాటిట్యూడ్ ఉండదు. సో అది ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం ఈ వేదిక్ స్టూడెంట్స్, వేదిక్ ఇన్స్టిట్యూట్. చెప్పండి, మీరు చేసింది చెప్పండి. సార్ వాళ్ళని కూడా కూర్చోబెట్టి పిల్లల సైకాలజీని గురించి చెప్పాలి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లవాడైనా ఒక్క 2 నిమిషాలు ఖాళీగా ఉండడు సార్, ఏదో ఒకటి పడగొడతాడు, ఏదో నెత్తిరేసుకుంటాడు, ఏదో జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ సముదాయించేందుకు ఎవడో ఉన్నాడు, అక్కడ లేడు. దానికి అందుకని వాడిని కేవలం డిసిప్లిన్ పేరుతో అనిచేస్తే కుదరదు. అందుకని కూర్చోబెట్టి వాళ్ళకి సెపరేట్, వీళ్ళకి మాట్లాడాము, ఇంటరాక్ట్ అయ్యాము, తర్వాత పిల్లలతో కూడా కూర్చున్నాము, తర్వాత షటిల్ కోర్టులు అవి కొట్టించడము, తర్వాత బంతులు, రకరకాల ఐటమ్స్ అవన్నీ ఇవ్వడం, ఇవన్నీ జరిగింది సార్. ఇచ్చిన తర్వాత పిల్లల్లో ఇంకొకటి ఏంటంటే సార్, ఆటలు ఎప్పుడైతే ఆడతారో ఒక రకమైన హెల్దీ కాంపిటేటరీ వస్తుంది సార్. ఇప్పుడు ఉదాహరణ మన ఇద్దరం షటిల్ రాకెట్ వేసి ఆడుతున్నప్పుడు మన మధ్య వచ్చే క్లోజ్నెస్ వేరు. అంటే రెండు ప్లేసెస్లోనే ఈ హెల్తీ కామ్రేడరీ వస్తుంది. ఒకటి ఆటలు, ఇంకోటి డ్రింక్స్. ఇది ఆ రకంగా అట్లా వేద పాఠశాలలో. తర్వాత వేద సదస్సు, ఆగమ సదస్సు జరిగేవి సార్. ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా జరిపేవాళ్ళు. కానీ 13 సంవత్సరాలు అయింది సార్ ఆగిపోయి. వాటిని మళ్ళా రివైవ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక స్పెషల్ స్టడీ ఏమిటంటే, ఒక వేదశాఖ అంతరించిపోతుంది. అంతరించిపోతున్న వేదశాఖ మనకి శ్రీకాకుళం ప్రాంతంలో ఒకే ఒక వ్యక్తి నేర్చుకుని ఉన్నాడు. అతని దగ్గరికి ఒక విద్యార్థిని పంపి నేర్చుకుని ఆ శాఖని మన దగ్గర ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. తర్వాత ఆగమ విద్యలకు సంబంధించినంత వరకు వాళ్ళకి తక్కిన విషయాలు కూడా చాలా తెలియాల్సినటువంటి అవసరం ఉంది సార్. అంటే వాట్ వీ కాల్ మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ కావాలి సార్ ఆగమం. ఎందుకంటే గుడి కట్టుట, దాన్ని ప్రతిష్ట చేయుట, ఇలాంటి పనులన్నీ కూడా చాలా ఇంటర్ఫేస్ చాలా ఎక్కువ కావాలి. హీ హ్యాస్ టు హ్యావ్ ఇంటర్ఫేస్ విత్ మెనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండ్ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్. దానికోసం అని చెప్పి కొంచెం స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్ డివైడ్ చేయటం జరిగింది. దెన్ శిల్ప కళాశాలలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ వర్క్ చేశాం సార్. శిల్ప కళాశాల ఏదో అక్కడ ఎండలో బారేసినట్టు ఉండేది. ఉంటే దానికి బిల్డింగ్ ఆ డిజైన్ కూడా నేను చేశాం సార్. అది చేసి ఆ శిల్ప కళాశాలకి ఏమైందంటే, మనం ఇప్పుడు శిల్ప కళాశాల ఎవడు పెట్టాడు, ఇంజనీరింగ్ కాలేజీ పెడతాడు, డబ్బులు వస్తాయని. మెడికల్ కాలేజీ పెడతాడు. నాదస్వరం, శిల్పం, సంగీతం, చిత్రలేఖనం ఏమన్నా పెడితే స్వామి దయ వల్ల మనమే చేయాలి. కాబట్టి శిల్ప కళాశాలలో నేర్చుకునే వాళ్ళకి, వీళ్ళకి వేద పాఠశాలలో నేర్చుకునే వాళ్ళు కూడా స్టైఫండ్లు పెంచడం, ఇవన్నీ ఒక మాదిరిగా చర్యలు తీసుకుంటూ అకాడమిక్ సైడ్ సార్ చాలా అద్భుతమైన పని ఒకటి చేశాం సార్. 80 పాఠశాలల్లో మన విద్యార్థులు, గురువులు కొంతమంది టీమ్స్గా చేసి ఒక 12 వెహికల్స్ ఇచ్చి అన్ని పాఠశాలలు తిప్పించాం సార్. అక్కడ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంది, టీచర్ అండ్ టాట్ రిలేషన్షిప్ ఎలా ఉన్నది, తర్వాత వాళ్ళ యొక్క ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎలా ఉన్నది, వీటన్నిటిని చూసొచ్చి మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలన్నాను సార్. ఐడియా ఏమిటంటే, వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మారి వస్తారు సార్. ప్రపంచాన్ని ఇంతమందిని చూశారు కాబట్టి ఒక అవేర్నెస్ ఉంటుంది. దట్ బ్లాక్ ఇన్ ది మైండ్ విల్ గో. సో దేర్ ఫోర్ వాళ్ళు ఖచ్చితంగా ఇది వస్తారనుకున్నాను. అలాగే వచ్చారు. ఆ తర్వాత వెంటనే బోర్డ్ ఆఫ్ స్టడీస్, వేద పాఠశాలలో కూడా ఒక్కొక్క సిలబస్, ఒక్కొక్క చోట చాలా బాగుంటుంది, ఒక్కొక్క చోట అస్సలు నడిచావదు, ఇలా ఉంటుంది. దీనికి ఏం చేయాలి అంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్ మనకి ఉండాలని బోర్డ్ ఆఫ్ స్టడీస్ నుంచే మన వేద విశ్వవిద్యాలయం ప్లాన్ సార్ అప్పట్లో. దానికి మూలం అది సార్. అది ఆ వేద ఏమైందంటే సార్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చేస్తున్న తరుణంలో నాకు ఒక బ్యాంక్ ఆఫీసర్ పరిచయం అయ్యారు. బ్యాంక్ ఆఫీసర్ ఏం చెప్పారంటే, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు. ఆయన పెద్ద కొడుకుని 10 తరాల నుంచి కూడా మనకి వేదం ఉంది కుటుంబంలో, కాబట్టి మనం వేదం చదివించాలని చదివించాడు. వాళ్ళ శ్రీమతిగా అది ఇష్టం లేదు ఆయనకి.
రెండో కొడుకుని చదివితే వాడు ఐఐటి అయ్యాడు. వాడు రెండో కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, పెద్ద కొడుకు గొంతు కోసాడు, నాశనం చేశాడని ఈవిడెప్పుడు సాధిస్తుంటే ఆయన నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నాడు. చెప్పి నేను రేపో ఎల్లుండో రిటైర్ అవుతున్నాను సార్, రిటైర్ అయిన తర్వాత నాకు వచ్చే ఇల్లు వాకిలి అన్నీ కూడా ఒక్క పెన్షన్ అమౌంట్ నేను పెట్టుకుని అంతా నా పెద్దవాడికే రాసేస్తాను, ఎందుకంటే వాళ్ళ అమ్మ దృష్టిలో కూడా రెండోవాడు ప్రయోజకుడు అయ్యాడు కాబట్టి నేను రాయక్కల్లా అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది ఈ రెండో వాడు ప్రయోజకుడయ్యాడని ఆవిడ ఎందుకు అనుకున్నది, అనుకోవటానికి ఒక కారణం ఉంటుంది కదా. అంటే వీడు ఐఐటి చదివాడని. ఐఐటి అయితే గొప్ప ఏమిటి, ఆవిడకి ఎట్లా తెలిసింది అంటే ఒక రికగ్నైజబుల్ డిగ్రీ అది. మనం బిఏ చదివామంటే తెలుస్తుంది, ఎంఏ చదివామంటే తెలుస్తుంది, అట్లా కాబట్టి ఏం తెలుస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఒక వేద పండితుడిని ఎట్లా వివరించాలో తెలియదు. ఆ మధ్య విశ్వనాథ్ సినిమాలో ఘనపాటి మీద జోక్ కూడా ఉంది. సో అందువల్ల మనం ఏం తెలియదు కాబట్టి దీనికి ఒక యూనివర్సిటీ పెడితే బాగుంటుంది. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం నుంచి అప్పుడు ఆర్ఎస్విపిగా ఉంది, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ కావటానికి ముందు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాము అని అనుకుని మరి వాళ్ళకి లిమిటేషన్ ఏంటంటే ఈ సెక్యులర్ నాన్ సెక్యులర్ ఇట్లాంటి ఉంటాయి, ఇవన్నీ దీనికి ఎందుకులే అని చెప్పి నేను మనమే యూనివర్సిటీ స్టార్ట్ చేస్తుంది కదా అని చెప్పి దాని తాలూకు బేసిక్ మెటీరియల్ తయారు చేశాను. ఈ లోపల ఒక శుభముహూర్తంలో వెళ్ళిపోయాం. ఇది 72 నుంచి పెండింగ్ ఉన్నది. మీరు ఎప్పుడు ఇదైంది? 92నా 90? 2000. పివి నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వైదిక్ యూనివర్సిటీ పెట్టాలని ఏదో అనుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఇది ఆంధ్రజ్యోతిలో అనుకుంటా, అప్పటికి ఇంకా ఈనాడు రాలేదు, ఒక కార్టూన్ కూడా వేశారు. అది ఇది దీపావళి రోజు చిచ్చుబుడ్డిలాగా వేద విద్యాలయం ఈయన ఒక ఇది తీసుకొని పెట్టారు. సరే, అది అయ్యే లోపల ఆయన పదవీ కాలమే అయిపోయింది. సో 92కు ఇది ఒక షేప్ తీసుకొని వచ్చింది ఇక్కడ మన టీటీలో. ఇన్ఫ్యాక్ట్ మంచి ఇన్స్టిట్యూషన్గా గ్రో అయింది, మంచి క్యాంపస్ కూడా అది. చాలా ఉద్దండులైన పండితులు కూడా దానికి వైస్ ఛాన్సలర్స్గా అది ఉన్నారు. దట్స్ ఎ వెరీ గ్రేట్ కాంట్రిబ్యూషన్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. పర్వాలేదు, బీజం వేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ బీజం పడాలి కదా, ఆ పైన పోతూ ఉంటుంది. లైక్ నేను ఈవో టీటీడీగా ఉన్నప్పుడు ఈ శ్రీవారి కళ్యాణాన్ని కన్యాకుమారిలో కావాలని చేశాను. ఎక్కడైతే 3 సముద్రాల సంగమం అవుతున్న పాయింట్లో బ్రహ్మాండంగా శ్రీవారి కళ్యాణం పూర్ణమి రోజు చేశాము. ముందేమన్నారంటే అక్కడంతా కన్వర్షన్స్ అయిపోయినాయి, అంతా క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారు, ఎవరు రాకపోవచ్చున్నారు. కానీ విపరీతమైన జనం వచ్చి బ్రహ్మాండంగా జరిగింది. సో అది అయిన తర్వాత అక్కడనే ఒక శ్రీవారి దేవాలయం కడితే బాగుంటుంది కదా అంటే వివేకానంద సెంటర్ వాళ్ళు ఆ భూమి ఇస్తా ఉన్నారు. ఆ భూమి ఇచ్చి అంతా చేసి వచ్చాను, బీజం వేశాను. 10 ఏళ్ల తర్వాత అక్కడ టెంపుల్ ఇనాగరేషన్ అంటే అదొక తృప్తి. అట్లాగే వేద విశ్వవిద్యాలయం తృప్తి మీకు ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ కళ్యాణాలు కూడా సార్, స్వామి కళ్యాణాలు కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఒక స్టోరీ ఉంది సార్ నాది. దాంట్లో ఏమిటంటే అన్నమాచార్యులు వారు సంకీర్తన కళ్యాణోత్సవం జరిపేవారని రెఫరెన్సెస్ ఉన్నాయి సార్. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు కూడా చెప్పేవారు. దాన్ని బట్టి కదా వీళ్ళు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు, అక్కడ గార్డెన్లో చేస్తూ ఉంటారు. అవునవును సార్, అది వేరు సార్, అది ఘట్టం వేరు. నేనన్నది ఏంటంటే ఎక్కువ మంది బహుళ జనానీకాన్ని కూర్చోబెట్టి కళ్యాణం స్వామి అందరి ముందు చేయడం. మనం ఎక్కడ చేస్తామంటే తిరుపతిలోనే చేస్తాం, తిరుమలలోనే చేస్తాం. కానీ అన్ని చోట్లకి వెళ్ళొచ్చా లేదా అనేది మీమాంస ఉంటుంది. దానికి ముందు నేనేం చేశానంటే సడన్గా ఒకరోజు ఆదివారం ఖాళీగా కూర్చునుంటే ఏదో పేపర్ చూస్తుంటే చిన్న పాంప్లెట్ దొరికింది సార్. స్వామివారి కళ్యాణం అని ఒక కన్నడం పాంప్లెట్ లాంటిది ఉంది, దానికి ఇంగ్లీష్ వెర్షన్ ఉంది. అది దాంట్లో కూడా సంకీర్తన కళ్యాణం ఉంది. నాకు ఇదంతా గుర్తొచ్చి ఆ రిఫరెన్స్ చూస్తుంటే ఇది ఎలా ఉంటుంది అని చూద్దామని నాకు అనిపించింది సార్. చూస్తే నేను వెంటనే అదే రోజు ఉంది కళ్యాణం, మధ్యాహ్నం 12:30కో ఎంతకో ఉంది.
నేను తిరుపతి నుంచి వెహికల్ తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయి అక్కడ జనంలో కూర్చొని చూసుకుని వచ్చిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే దాంట్లో పాటలతో ఉంటుంది సార్ కళ్యాణం. పాటలతో పాటు మంత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము మన టెంపుల్కి వచ్చేటప్పటికి ఆగమ ప్రక్రియలు చాలా ప్రధానం. ఈ దాస సాహిత్యం వాళ్ళు చేసిందా? కాదు సార్, బయట వాళ్ళు ఎవరో చేశారు. దాస సాహిత్యానికి సంబంధం ఉన్నది కాదు. నేను అది చూసిన తర్వాత దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి ఒకటి ఆగమోక్తంగా ఏముంది, వేదోక్తంగా ప్రక్రియలు ఏమున్నాయి, సంగీతంగా ప్రక్రియలు ఏమున్నాయి, ఈ మూడింటిని కలుపుతూ కళ్యాణం ఒకటి ప్లాన్ చేద్దామనుకున్నా. అయితే ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే కొన్ని వేల మంది కూర్చున్నా కూడా ఎంత ధర్మ ప్రబోధం చెప్పాలనుకున్నా కూడా వేల మందిని పిన్ డ్రాప్ సైలెన్స్గా కూర్చోబెట్టాలంటే కష్టం. స్వామి కళ్యాణం అంటే ఎవరు మాట్లాడరు. రెండోది, మన ధర్మంలోనే బోర్డునే రకాల అంతరాలు ఉన్నాయి. ఒక చోట కూర్చోమంటే ఒక చోట కూర్చోరు, వాళ్ళు నేమో ఒకట అనే ధోరణి ఉంటుంది. అందరినీ కూర్చోబెట్టేది స్వామి కళ్యాణం ఒకటే, అన్ని ప్రాంతాల్లో చెల్లేది కూడా స్వామి కళ్యాణం ఒకటే. కాబట్టి స్వామి కళ్యాణం పేరుతో ఎక్కువ మందిని కూర్చోబెడదామని అన్నమాచార్య పాటలతో బాలకృష్ణ ప్రసాద్ గారి హెల్ప్ తీసుకుని ఆగమం సైడు అప్పుడు స్వామిస్ని ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టుకుని ఆగమం సైడు ఇవన్నీ చేసి ఫైల్ మొత్తం నేను రాశాను సార్. హ్యాండ్ రైటింగ్తో ఉంటుంది ఇప్పుడు కూడా ఫైల్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. దాని మొత్తం స్ట్రక్చరింగ్ అంతా మీరు చేశాం. చేసిన తర్వాత ఒక ట్రయల్ రన్ చేసాం మన దీని వెనకాల, ఈఓ ఆఫీస్ వెనకాల. చేసిన తర్వాత ఫస్ట్ సుళ్ళూరుపేట, నా ఉద్దేశం కూడా గ్రామాల్లోనే చేయాలనేది. సుళ్ళూరుపేట హరిజన్ వాడి దగ్గర చేశాం సార్. చాలా అద్భుతంగా వచ్చింది. అక్కడి నుంచి మాకు కావాలని అంటాం. అది చాలా పెద్దది. దాంతోనే ఒక చిన్న ప్రసంగం కలపడం, తర్వాత గోవిందనామాలు చెప్పించడం, అలా ప్రతిదీ అనమాట. స్మాలెస్ట్ ఆపర్చునిటీ కూడా వాడటం సార్. తర్వాత జనవరి 1కి ఇది ఇచ్చేవాళ్ళు సార్, స్వామిది అమ్మవారిది ఒక చిన్న ఏదో బెస్ట్ విషెస్ చెప్తూ ఒకటి ఉండేది. దాని మీద ఏమో ఊరికే ఈ నెలలు ఉండేవి. ఆ నెలలు ఎవడు చూస్తాడు సార్ ఇప్పుడు, దాన్ని బట్టి ఎవడు చూసుకుంటాడు. దాని ప్రకారం నేను ఏం చేశానంటే దాంట్లోనేమో స్వామి ఇంపార్టెంట్ శ్లోకాలు, తర్వాత గోవిందనామాలు కలిపి ప్రింట్ చేయించి అది అందరికి ఇస్తే ప్రతి వాళ్ళు 1కి 4 తీసుకుని వెళ్ళిపోయి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం. ఆ రకంగా స్వామినామం వెళ్ళిపోతుంది లోకల్లోకి. అలా చాలా రైట్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఫ్రమ్ జేఈఓ తిరుపతి నుంచి సార్. జేఈఓ తిరుపతి నుంచి కొల్లేరు ఆపరేషన్. కొల్లేరు ఆపరేషన్ ఐఎమ్ ది స్పెషల్ ఆఫీసర్ ఫర్ కొల్లేరు ఆపరేషన్ సార్. ఇంతవరకు ముక్తేశ్వరరావు గారితో మనం వారి బాల్యం, ఆ పైన సర్వీస్లో జాయిన్ కావటం, టీటీడీలో జేఈఓగా చేసినంత వరకు, అంతకుముందు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ఆయన మనతో పంచుకున్నాడు. కొంతమంది లైఫ్ ఎంత యాక్టివ్ అండ్ ఎన్రిచ్డ్ అంటే దాన్ని ఒక పార్ట్లో మనం పూర్తిగా క్యాప్చర్ చేయలేము. అందుకని ఇది ఇక్కడితో ముగిస్తున్నాము. సెకండ్ పార్ట్లో వారు కొల్లేరు స్పెషల్ ఆఫీసర్గా ఆ పరిరక్షణకు చేసిన వర్క్, కలెక్టర్గా, ఎండోమెంట్స్ కమిషనర్గా, అది సెకండ్ పార్ట్లో మనం మీతో పంచుకోవటం జరుగుతుంది. థ్యాంక్ యూ.